ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార, నా ఆశ తీరా నా కన్నులార, నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార, నా ఆశ తీరా నా కన్నులార, నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. మేఘములపై యేసు బూరాధ్వనితో పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు బూరాధ్వనితో పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ, ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమెప్పుడో, ఆ పురి చేరే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార, నా ఆశ తీరా నా కన్నులార, నేనెప్పుడు నిన్ను చూతునో. అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో. బంగారు వీధులలో శృంగారముగ తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగ తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుత్వం, 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుత్వం హర్షించే దినమెప్పుడో, నీతో హర్షించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార, నా ఆశ తీరా నా కన్నులార, నేనెప్పుడు నిన్ను చూతునో. అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. భక్త కోటి జనుల బృందములోనే చేరి, భక్త కోటి జనుల బృందములోనే చేరి స్తుతించే దినమెప్పుడో, నేను స్తుతించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీరా నా కన్నులార, నా ఆశ తీరా నా కన్నులార, నేనెప్పుడు నిన్ను చూతునో. అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో. జీవ వృక్ష
ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో జీవవృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో జీవ జల నది నీరు తనివి తీరా త్రాగి జీవ జల నది నీరు తనివి తీరా త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చునో అయ్యా ఆ దినము ఎప్పుడొచ్చునో జీవ జల నది నీరు తనివి తీరా త్రాగే జీవ జల నది నీరు తనివి తీరా త్రాగే ఆ దినము ఎప్పుడొచ్చునో అయ్యా ఆ దినము ఎప్పుడొచ్చునో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో నా ఆశ తీరా నా కన్నులా నా ఆశ తీరా నా కన్నులా నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో నా ఆశ తీరా నా కన్నులా నా ఆశ తీరా నా కన్నులా నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో నా ఆశ తీరా నా కన్నులా నా ఆశ తీరా నా కన్నులా నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో స్తోత్రం. మంచిది, చక్కగా పాడి ప్రభుని స్తుతించిన యేసే జవాబు పరిచర్య యవన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని ఇంకా బహుగా దీవించునుగాక. ఆమేన్. మంచిది, దైవజనులు మరి మన మధ్యలో ఉన్నారు. మరి ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తారు. కొద్ది సమయంలో దైవజనులు మన మధ్యకు రాబోతున్నారు. చిన్న చిన్న ప్రార్థనలు, క్లుప్త ప్రార్థనలు కొద్ది నిమిషాల ముందు మన దైవజనులు కిరణ్ గారు ఉన్నారు ఓడపాడు నుంచి. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన శక్తి కలిగిన నామమునకు మరొకసారి వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రత్యేకముగా మీ దాసులు నాయనా ప్రసాద్ అయ్య గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పరిచర్య కొరకు కూడా నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ 2025 ఈ సెమీ క్రిస్మస్ కానీ ఈ చల్లపల్లి ఈ పరిసర ప్రాంతంలో ఈ స్థలంలో ఏర్పాటు చేయుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ యొక్క నామమును ఘనపరిచి ఉన్నారు. ఈ సమయంలో మరొకసారి ముందున్న ప్రతి సమయాన్ని, కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తూ మీ నామ మహిమార్థముగా, ఘనముగా, గంభీరముగా జరిగించమని, క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషమును చేరువచ్చినటువంటి మేమే కాదు, ఈ ప్రాంత ప్రజలు అనేకులు కూడా తెలుసుకొని గ్రహించి మారు మనసు పొంది యేసు క్రీస్తులో ఉన్నటువంటి సంతోషము, సమాధానముతో నింపబడి వారి జీవితాలను మీ రాజ్య వ్యాప్తికి కొరకు సిద్ధపడే కృప దయచేయమని యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మరొక దైవజనులు కోసూరులో పరిచయం చేస్తున్న రాజాబాబు గారు ఉన్నారు. వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్య, అద్వితీయుడా, సర్వోన్నతుడా, నీ సర్వశక్తి కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రోజును మీరు ప్రేమించి ఈ ప్రాంత ప్రజల కొరకై ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధనను బట్టి మీకు స్తోత్రాలు నాన్న. ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిన్ను తెలుసుకున్నటకు, నిన్ను ఎరుగుటకు, నిన్ను అంగీకరించుటకు, అయా నిన్ను వారి హృదయాలలో, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో చేర్చుకున్నటకు నాయనా ప్రత్యేకముగా ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమను పొందుకొని ఉన్నారు. ముందున్నటువంటి సమయంలో నాయన దైవజనులు లేచి నాయన వాక్యమును విత్తుచూ ఉండగా నాయన చేరి ఉన్న మాలోను నాయన ఆయా ప్రాంతాల నుండి వింటున్న బిడ్డలందరిలోనూ ఈ ప్రాంత ప్రజల హృదయాలలో నీ వాక్యమును విత్తనాలను విత్తి వారి హృదయాలను నీ వైపుకు మరల్చుకొనమని అడుగుచు తండ్రి, మీరే ఈ కార్యక్రమం ద్వారా మహిమను పొందుకున్నామని, ఇక్కడ పరిచర్య చేస్తున్న దైవజనులను వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి చలపల్లో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు మా సహోదరులు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు ఈ పరిచర్య నిమిత్తమై. హల్లెలూయా. దేవుని సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా దేవా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క నారాయణరావు నగర్ ప్రభు ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి అన్నినికి ప్రేమించి ఇచ్చిన ఈ సేవను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నా దేవా. ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన, ఈ జన్మదిన వేడుక ఒకరోజు జరుపుతుండగా ప్రభు అనేకులు ఈ వాక్యం ద్వారా పట్టబడి సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడటానికి మీరు కృప చూపి మేలు చేయండి నా దేవా. అన్ని విషయాల్లో మీరే మహిమ చూపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి మరొక దైవజనులు మన మధ్యలో దేవరకోటలో పరిచయం చేస్తున్న దైవజనులు, నాకు అత్యంత మిత్రులు భాస్కర్ గారు, విజయ భాస్కర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఈ పరిచర్య నిమిత్తమై. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. 2025 సంవత్సరములో ప్రభువా చివరి మాసములోనికి మేము ప్రవేశింపచేయబడి ఉన్నాం. ఇప్పుడు వాటికి నీ ఉచితమైన కృపలు భద్రపరచి ఎటువంటి ఆటంకం జరగకుండా నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. ఈ దినమందు ప్రసాదయ్య గారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ శ్రమే క్రిస్మస్ వేడుకలో అద్భుతమైనటువంటి విధముగా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. నీ దాసుడు చేస్తున్న ప్రతి పరిచర్యలో మీరే తోడుగా ఉంటున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. రాబోతున్న నీ దైవజనుల పట్ల కూడా నీ సన్నిధి ఉంచి అద్భుతమైన రీతిలో ఈ ప్రాంతమునకు కావలసిన మాటలను మీరే నాయనా నీ దాసుడు ముఖాంతరములో నుంచి మాట్లాడి బలపరచి మహిమ పొందుకొనమని యేసయ్య ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అది ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మరి ఆమోస్ గారు, దైవజనులు ఆమోస్ గారు ఉన్నారు, వారు కూడా వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఈ పరిచర్య నిమిత్తమై కొంతమంది దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, ఆకాశ మహాకాశములపై అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాడా, 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది కోట్ల దేవదూతలు, శరాబుల కెరబుల మధ్యన ఆసీనుడవైండి
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగలు స్తుతించి ఆరాధించి గణపరిచి పూజించి మహింపరచబడుతున్న మా తండ్రి 2025 సంవత్సరం నాయన 12 నెల 19వ తారీఖు నాయన మీ దాసుడు ప్రసాదయ్య గారిని ప్రేమించి పురుగల్పు చేసి ఈ నారాయణ గ్రామంలో తండ్రి అనేక మందిని సమకూర్చి మేము కూడా స్తుతించేటువంటి ఆరాధించే గణపరిచి పూజించే మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన వీళ్ళందరి కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మా ప్రియులు మీ దాసులు పరిశుద్ధ రాజయ్య గారు నడిపించిన స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ దాసులు మాట్లాడుతుండగా ఈ దాసుల ముఖాంతరం మాతో మాట్లాడండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరితో కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన శుభవార్తమానాన్ని మీరు రాత్రి కాలసం మాకు అనుగ్రహించమని, ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ దర్శించమని, మీ దాసుడు పడుతున్న ప్రయాస ప్రసాద్ గారు కుటుంబాన్ని సంఘాన్ని సావాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా శారీరంగా అభివృద్ధి పరిచి వర్ధలు స్థిరంపజేసి మీ నామని మహిమ తెచ్చుకోమని మహిమ ఘనతా ప్రభలు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు ఆమోస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మరి దైవజనులు పెద్దలు నాయకులు పరిశుద్ధ రాజయ్య గారు మన మధ్యలోకి వచ్చారు. వారిని బట్టి మనందరం ఆహ్వానిస్తూ చప్పట్లు కొట్టి మరి ఆహ్వానిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోతూ ఉండగా సమయాన్ని నేను దైవజనులకు ఇవ్వబోతున్నాను. కొత్తపాలెంలో పరిచయం చేస్తున్న దైవజనులు యశ్రత్నమయ్య గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు ప్రియ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, ఈ డిసెంబర్ నెలంతా ప్రభా నాయన ఈ విధంగా సెమీ క్రిస్మస్లు ఏర్పాటు చేయబడి మీ నామము తండ్రి బహుఘనముగా ఊరేగించబడుతూ ఉండగా ఈరోజు తండ్రి మరి నాయన మా ప్రియులు మీ సేవకులు మరి ప్రసాదయ్య గారి ద్వారా ఈ చల్లపల్లి ప్రాంతంలో నారాయణ నగర్లో తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. మీ సేవకులను ప్రభా దైవజనులను అయ్యగారిని సకాలంలో మా మధ్యలోకి నడిపించారు. ఈ రాత్రి ప్రభా వారు మీ పక్షముగా నిలబడుతూ ఉండగా తండ్రి మీ దాసులను మీరు అభిషేకించి బలపరిచిన ఆయన అద్భుతంగా ఈ రాత్రి మీరు వాడుకోబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అనేక ప్రాంతాల్లో ప్రభా నాయన మీ సేవకులు బహుబలముగా వాడబడుతుండగా ఈ ప్రాంతంలో నాయన ఈ రాత్రి నాయన స్థలమందు నిలబడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు క్రియ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. హృదయాలు తెరవబడునుగా కని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలు నాయన ఈ రాత్రి కదిలించబడి ఆత్మలు రక్షించబడినట్లుగా తండ్రి మీ జీవవాకులు ప్రభు ఈ ప్రాంతమంతా కూడా తండ్రి వినబడి అనేకులు ప్రభు మీ తట్టు త్రిప్పబడినట్లుగా తండ్రి నాయన నిజరక్షకుడు లోకరక్షకుడు పాపములు క్షమించగలిగినటువంటి దేవుడు అని తండ్రి నాని ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుర్తెరిగినట్లుగా ప్రభా కృప చూపించి సహాయం చేసి రాత్రి మీ దాసులను బలపరిచి బహుబలముగా వాడుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. మరి దైవజనులు పెద్దలు గౌరవ వీళ్ళు పరిశుద్ధ రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని నేను దైవజనులకి అప్పగిస్తున్నాను. మన ప్రభువును ఘనరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభవందనాలు. హల్లెలూయా.
మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే నూతన సంవత్సర శుభములతో కూడిన ఆకాంక్షలు, కోరిక మీరంతా క్షేమంగా, సుఖంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మేము కూడా కోరుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. రండి, ఒక్కల గడ్డవారు ప్లీజ్ కమ్. మల్లవాళ్ళు వారికి వందనాలు. మల్లవాళ్ళు కూడా వచ్చారు. ఆగండి, మల్లంపల్లి వాళ్ళు. మల్లంపల్లి వారికి వందనాలు. మరి అదే ఊరు ఇందుపల్లి వారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా దూరం నుండి వచ్చారు, మీకు వందనాలు. ఇందుపల్లి. ఇంకా నల్లూరిపాలెం, రేపల్లి నల్లూరిపాలెం వారికి వందనాలు. హల్లెలూయా. ఇంకా కోసూరు నుండి వచ్చిన బిడ్డలకు వందనాలు. గూడపాడు నుండి వచ్చిన బిడ్డలకు వందనాలు. ఘంటసాల మొవ్వ నుండి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. కొత్తపాలెం వారికి వందనాలు. మోపిదేవి ఆ పరిసర ప్రాంతాల బిడ్డలందరికీ వందనాలు. ఇంకా మీ ఊరు చెప్పండి, ఏమన్నా ఉందా? చల్లపల్లి వారికి ముఖ్యంగా వందనాలు. హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటంటే మన కొరకు ఆయనే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే ఆయనే దిగి వస్తాడు కదా. మనల్ని ఎంతో ప్రేమించాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని రాయబడింది. ఆమేన్. మరి పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు. నాతోటి దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మీ అందరికి ఒక చిన్న సలహా ఏంటంటే, మనం పని చేయడం మొదలు పెడితే ఎంత పని అయినా చేసుకోవచ్చు. ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు, అమ్మోళ్ళు ఉన్నారు, అక్కోళ్ళు ఉన్నారు. మీకు తెలుసు కదా, గృహిణులకి పని చక్కగా చేసుకోవడం, బద్దకించకుండా పని మొదలు పెడితే ఎంత పని చేయొచ్చు చెప్పండి. అంటులు తోమవచ్చు, బట్టలు ఉతుకొచ్చు, ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు, ఎంతో పని చేసుకోవచ్చు. బద్దకిస్తే ఎక్కడ కుండలు అక్కడే ఉంటాయి, నీట్గా ఉంటాయా? ఇలాంటివి చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకోవాలి. భక్తి అంటే చెంపలమట కారుతుంది, అది ఓకే. కానీ చిన్న విషయాలు మనం నేర్చుకుంటే దీవెనకరంగా బ్రతకొచ్చు. సేవకులు ఎవరైనా, సేవకులు ఉన్నారు ఇక్కడ కూడా, మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. పక్కన క్రిస్మస్ జరుగుతుంటే పక్కనే మీటింగ్ పెట్టి నడిపించు నానావా, ఎక్కడ నడుస్తుంది? మధ్యలో మునిగిపోవటానికి తప్పాడు. ఎక్కడ నడిచేది? పక్కన వాళ్ళు క్రిస్మస్ పెట్టుకున్నాం, మనం కూడా మైక్ ఏం చేయాలి? ఆపేయాలి. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే మనం సేవన్నా ఆపేయాలి. ఏంటి ఏం మాట్లాడట్లేదు మీరు? అరే, పిల్లోడికి తెలుస్తుంది కదా, మనకు తెలియకపోతే ఎట్లా? కాబట్టి ఇట్లా కోఆపరేషన్తో పరిచర్య చేస్తే మిగిలిన వాళ్ళు, వినేవాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. లేకపోతే ఒకరికొకరు మాట్లాడుకునే పదాలు, చేసే కార్యాలు కన్ఫ్యూజన్లోనికి దారితీస్తాయి. దేవునికి స్తోత్రం. వెనకటికి బైబిల్ కాలేజీలో కిచిడి పెట్టారంట. కిచిడి ఎక్కడో చెప్పనులే, వినండి. కిచిడి పెడితే అదేమో మామూలుగా లేదంట. అటు చూసి ఇటు చూసి పెద్దయ్య గారు అన్నారంట, ఒరే ఇది కిచిడి కాదురా నాయన, ఇది కచడారా అన్నాడు. కచడా అంటే తెలుసుగా మీకు? తెలీదా? డస్ట్ బిన్ అంటాం కదా, డస్ట్ బిన్లో ఏమేస్తాం? చెత్త బుట్టలో చెత్త. కిచిడి అంటే చక్కటి ఉదయకాలపు అల్పాహారం. కిచిడి మనకు చేయడం చేత కాకపోతే ఏమవుద్ది?
కచడాగా మారే ప్రమాదం. చిన్న విషయాలు నేర్చుకుంటే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2. స్తోత్రం. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను కదా. ఇది ఏ సందర్భం చెప్పండి, ఏ సీజన్ ఇది చెప్పండి అమ్మా. క్రిస్మస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అంటే. ప్రభువుని ఇక్కడ మెయిన్గా ఏముండాలి? రేపు మన పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి అవి, రాత్రి టపాకాయలు, చాక్లెట్లు, బూరలు, చెప్పండి, ఇవన్నీ పెడుతున్నారు. అన్నీ పెడుతున్నారు కానీ క్రీస్తును ఆరాధించేది ఏదైనా ఉందా? వచ్చిన బిడ్డలు, నేను ఈ రాత్రి కాసేపు ప్రభువును ఆరాధించుకుంటానయ్యా, ప్రభువును స్తుతించుకుంటానయ్యా, దేవునిని గణపరుస్తానయ్యా అంటే ఎంత బాగుండో. మైక్ బాగుంది పాస్టర్ గారు, ఎందుకు అట్లా ఉండాలి నాన్న, సంతోషం. అంటే వినటానికి బాగుండాలి అది. మరి ఎందుకో వీఆర్ మిస్సింగ్ దట్. ఈ మాట అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చి చూడొచ్చు కదా. మైక్ అట్లా చక్కగా వినడానికి వినసొంపుగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. మనం అందరం ఏం చేయాలి? క్రీస్తును ఆరాధించాలి. దేవుణ్ణి, నీ దేవుడైన యెహోవాను ఏం చేయమన్నాడు? సేవించమన్నాడు, పూజించమన్నాడు, ఆరాధించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? పాస్టర్ గారికి ఉండేది. కాబట్టి ఇది ఆరాధించే సమయం. మీరందరూ ఆరాధించడానికి రెడీగా ఉండండి. దేవునిని మనం ఆరాధించాలి తప్ప ఎవరిని ఆరాధించకూడదు. ఓ తమ్ముడు ఆటో మీద ఇలా రాశాడు, అమ్మను మించిన దైవము లేదు అని. వినడానికి బాగానే ఉంది కానీ బైబిల్ దానికి ఒప్పుకోవడం లేదు. అమ్మ గొప్పదే, మా అమ్మ కూడా గొప్పదే, కానీ అమ్మను మించిన దైవం లేదంటే సృష్టికర్త మా అమ్మ కన్నా తక్కువనే కదా దాని అర్థం. ఏమండి? సృజించిన వాడు, సర్వాధికారి అయిన వాడు, సర్వోన్నతుడైన వాడు ఎక్కడా? మీ అమ్మ ఎక్కడా? మరి అలా అనుకుంటే మీ అమ్మకు మళ్ళా అమ్ముందిగా, అమ్మమ్మ ఇంకా గొప్పదై ఉండాలిగా. అప్పుడు ఏమని రాయాలి మనం ఆటో వెనకమాల మళ్ళా? అమ్మమ్మను మించిన అని ఇంకా రాయాలి. చూసారా? 2 దేవునిని ఆరాధించడానికి ప్రభువు పిలిచాడు. ఇతరులను గౌరవించండి, ఇతరులకు వందనాలు చెప్పండి. మనుషులు ఎవరైనా మేలు చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్పండి. కానీ ఆరాధన ఎవరికి అమ్మా? దేవునికే. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఏం చేశారు? ఏ జ్ఞానులు? ఇజ్రాయేలు దేశం. ఇది తూర్పు ఎటు మనకు చెప్పండి. ఇప్పుడు తూర్పు ఎటురా? సముద్రం ఎటు ఉందమ్మాయి? తూర్పు ఎటు కదా. పప్పుండ ఎత్తుకుపోయింది ఒకటి దగ్గర, వాళ్ళ నాయనమ్మ అంటుందా, ఎత్తుకుపోయిందా, తూర్పు తిరిగి దండం పెట్టండి. అది ఎగతాళిగా వాడి మీద ఖర్చుతో వాడు నిద్రమహోడు పప్పుండను పోగొట్టుకున్నాడు. తూర్పు ఎటు ఉందో చెప్పండి? ఇటు. దీనిని బట్టి మనకి ఇజ్రాయేల్ ఎటు ఉంది? ఇటు ఉంది. ఇజ్రాయేల్ దేశానికి మనం తూర్పునున్నాం, యేసయ్య పుట్టిన ప్రాంతానికి
మనం ఇంకా తూర్పునున్నాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చూసారా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దేవుని యొక్క సభాపర్వతం, దేవుడు ఉన్నటువంటి ఎత్తైన స్థలం ఉత్తర దిక్కున ఉన్నది అని రాయబడింది. అంటే ఇటు ఉంది, బైబిల్లో ఉన్న మాటలే. ఇప్పుడు యేసయ్య ఈ దిక్కున పుడితే, ఈ దిక్కున ఉన్న ఆ దేశానికి మనం దగ్గరగా తూర్పున ఉన్నాం. దగ్గర ఏం తూర్పున ఉన్నాం. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, కానీ నక్షత్ర జ్ఞానం కొన్ని విధానాలన్నీ ఉన్నది భారతీయులకే. కాబట్టి చాలామంది ఊహ ఏంటంటే, యేసయ్య పుట్టిన తరువాత వెళ్ళిన జ్ఞానులు ఉన్నారే, ఎందుకు వెళ్ళారో చెప్పండి ఎవరన్నా. అమ్మా చెప్పండి, మాట్లాడండి, అటు ఇటు తిరగండి, మీకు ఇష్టం ఏదైతే అది చేయండి. ఇక నా వల్ల కాదు మిమ్మల్ని సరి చేయటం. మిగిలిన వాళ్ళన్నా నాకు చెప్పండి. అది ఆయనను ఆరాధించడానికి వెళ్ళారు. మళ్ళా వచ్చింది పాయింట్, మనం ఇక్కడ ఎందుకున్నాం? చల్లపల్లి పాస్టర్ గారు అసలు వెళ్ళపోతూ ఊరుకుంటాడా, ప్రాణం తీసేస్తాడు అనా? చెప్పరేంట్రా? ఆయనను ఆరాధించడానికి ప్రతిరోజు ఆరాధించాలా? నిన్న వెళ్ళారుగా, అక్కడ ఆరాధించి వచ్చి మళ్ళీ ఇవాళ కూడా వెళ్ళాలా? ప్రతిరోజు కాదు, ఏం చేయాలంట? ప్రతి క్షణము. రాజుబాబాయ్ గారు రాశారు, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ. ఏదంట? అనుక్షణము నిన్నే అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకొకరెవరూ లేరు కొలవడానికి, ఆరాధించడానికని దాని అర్థం. హల్లెలూయా. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, కొంతమంది అంటున్నారు, అయ్యగారు ఈ దినాల్లో మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా నయ్యం, కిచెన్లో చేసుకుంటున్నాను. అలా నీ ఇష్టం వచ్చిన చోట ప్రార్థన చేసుకోవడానికి కాదు ఇది. ఆయనను ఆరాధించే స్థలం ఒకటి ఉంది, ఆయన ఉన్న స్థలం ఒకటి ఉంది. పాత నిబంధనలోనేమి క్రొత్త నిబంధనలోనేమి మందిరం ఒకటి ఉన్నది. యేసయ్య కూడా మందిరానికి వెళ్ళలేదా? ఇక్కడికి ఎందుకు మీరు అని అన్నాడా? అనలేదు కదా. చూసారా? మీ పిల్లలు కొంచెం చదువుకుంటే మంచిదని కొన్నిసార్లు నా ఉద్దేశం. మరీ ఎక్కువయ్యే కొద్ది తిక్క ముదురుద్ది. వెనకట కంటే ఒకడు చదవక ముందు కాకరగా అన్నాడంట. చెప్పండి, చదివినాక కీకరగా అంటున్నాడంట. ఈ మధ్య మాకు కొంతమంది బయలుదేరి క్రొత్త నిబంధనలో మందిరంతో పని లేదని మొదలెట్టారు. నేను అన్నాను, మీలో ఎంతమందికి మందిరం లేదో ముందుకు రమ్మన్నా. చెట్టు కింద అయినా ఆరాధించవచ్చని మళ్ళా అంటున్నారు. మందిరం ఒకటి ఉంది, దేవుని సన్నిధి ఒకటి ఉంది. ప్రభువు లిటరల్గా ఉన్న స్థలాలు ఆ దినాల్లో ఉన్నాయి. స్తోత్రం, ఆమేన్. ఈ దినాల్లో కూడా దేవుడు కార్యం చేసే స్థలాలు ఉన్నాయి. అక్కడికి నువ్వు వెళ్ళాల్సిందే, కాలు పెకలించుకుని వెళ్ళాలి. ఇంటికాడ ఊరుకోకపోయినా, ఉన్నారా మీలో ఎవరన్నా మా వారు ఊరుకోరు బో, మరి ఏం చేయమంటాడు నాకు తెలియదు. మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, వీళ్ళంట బస్సు ఎక్కి ఊరు వెళ్ళిపోతున్నారంట కూరగాయలు తేటాకి. ఎందుకో మీకు తెలుసులే అది. మరి అప్పుడు ఎట్ట పెట్టుకుంటాడు మనోడు అన్నం? మామూలుగా పెట్టుకోలేడంట అన్నం. ఆవిడ పెట్టకపోతే తినడంట, మానేస్తాడంట పిల్లాడు. బతికినంతకాలం పెట్టుకునేటట్లు చేస్తాడు, పిచ్చ వేషాలు వేస్తే. ఆరాధించడానికి వెళ్ళాలి, ఆరాధించడానికి పంపాలి. ఆరాధించడానికి నీవు ఉండాలి, ఆరాధనకు వచ్చిన వారిని నీవు ఉంచాలి. హల్లెలూయా. జ్ఞానులు ఎవరొచ్చారో చెప్పండి. యెరూషలేమునకు ఎవరొచ్చారు? జ్ఞానులు
దించిరయా కరుణగల సువా కరుణగల యేసువా జ్ఞానులు ఆరాధించిరయా కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా అయ్యా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 హల్లెలూయా. ఆ పాట తీసుకుని పెట్టండి, మనం 10 సార్లు పాడుతూనే ఉన్నాం మధ్య మధ్యలో. యెరూషలేమునకు వచ్చారు. ఎక్కడే చెప్పండి? జెరూషా అని పెట్టుకుంటారు కొంతమంది పేరు. జెరూషా. యెరూషలేం అంటే చెప్పండి? షలోం, శాంతి కలుగునుగాక. హల్లెలూయా. షలోం అంటే మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేమునకు వచ్చారు. చదువమ్మా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఏమన్నాడంట? వింటున్నారు మీరు ఎవరన్నా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వెనకట కంటే ఒకడు దొంగతనానికి వెళ్ళి, తెలుసాయి గారు ఈ సంగతి మీకు? తిరగలెత్తమంటున్నాడంట. తిరగలు ఎత్తుతారమ్మా? అంటే వీడు దొంగతనానికి వెళ్ళాడు కానీ దొంగతనం ఏంటో తెలీదు. ఏమండి? ఏమి దొంగతనం చేయాలో తెలీదు, ఎట్లా దొంగతనం చేయాలో తెలీదు. అమాయకుడేమో పాపం. అయ్యా బేదోడినయ్యా, 4 పిల్లలు ఉన్నారు, కొంచెం తిరగలెత్తవా? ఏం చేసుకుంటాడంట చెప్పండమ్మా? పోయి తిరగలు అమ్ముకుని బతుకుదామన్నాడు. ఇలాంటి వాళ్ళు పరిచర్యలో కూడా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉన్నారు. తెలివి తక్కువతనం కాకపోతే అక్కడ దాకా వచ్చినాక ఎవరి దగ్గరికి పోయారు? ఏమండి? హేరోదు దగ్గరికి వెళ్ళారు. మీలో కొంతమంది చెప్తున్నారు, ఇదిగో ఈ సీటీఎం చూడు, అప్పుడే నోట్లో ఏలు పెట్టుకుని మరి నిద్రపోతుంది. ఇప్పుడు చూడు, నేను అన్నాను అమ్మ ఖాళీ లేదురా కారు అంటే ఏడిచింది. కూర్చోండి. వాళ్ళందరూ బాగానే కూర్చుంటారు. ప్రసాద్ గారు మీరు కూర్చుంటే, మీరు అమ్మగారు కూర్చోండి, కడం వాళ్ళందరూ కూర్చుంటారు. మోషే అన్నట్టు కూర్చున్నాడట. కూర్చోండి. హల్లెలూయా. మోషే అక్కడ కూర్చుంటే ఒక ఆయన అంటున్నాడంట, ఇదిగో రానా, నేను రానా అంటున్నాడంట. తగ్గిస్తావా, నేను రానా అంటున్నాడంట. రాడు. ఎక్కడికి వస్తాడు? రానిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఇటు చూడండి, ఇటు చూడండి. ఎక్కడున్నా వాళ్ళు వచ్చి ఎక్కడికి పోవాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలా? ఎవరు అంటున్నారు? వాస్తవంగా అయ్యగారు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళేం కాదు, అతికి తెలివి అంటారు. అది అతి తెలివి. వాళ్ళు అనుకున్నారు రాజు అంటే రాజుల గృహంలోనే పుట్టాలి కదా, పుట్టాడేమో అని పోయారు. పరిచర్యలో, భక్తిలో మన సొంత తెలివితేటలు కాకుండా మనం దేవుని మీద ఆధారపడడం మంచిది. ఆధారపడలేదని నేను చెప్పను, అక్కడ దాకా ఆధారపడే వచ్చారు. అక్కడికి వచ్చిన తరువాత సొంత తెలివిని చెప్పండమ్మా ఉపయోగించి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మేము ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ 2-3 విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, రాజులు పుడతారా? చెప్పండి. ఏమండి?
రాజు పుట్టడం కాదు, రాజుగా మారతాడు. సో ఒకవేళ రాజకుటుంబంలో పుట్టినా, పుట్టగానే రాజుని ఎవరైనా ఆరాధిస్తారా? ఆరాధించరు కదా. ఎవరిని ఆరాధించాలి? ప్రభువును ఆరాధించాలి, దేవునిని ఆరాధించాలి. నేను అనుకోవడం, హల్లెలూయా హల్లెలూయా, నేను అనుకోవడం ఏంటంటే, ఎక్కడ ఉన్నాం మనం? సొంత తెలివి ఉపయోగిస్తున్నారు, అతి తెలివి ఉపయోగిస్తున్నారు. రాజును ఎవరు ఆరాధిస్తారు? ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, గొర్రెల కాపరులకు చెప్పిన దేవదూతలే చెప్పండి, జ్ఞానులకు కూడా చెప్పారు. వాస్తవంగా ఇక్కడ గొర్రెల కాపరులకేమో వెంటనే దర్శనం దొరికింది, జ్ఞానులకేమో 2 ఏళ్ళు పట్టింది. మరీ ఎక్కువైతే కష్టం. ఎంఎస్ఏ చదివినోడికే కష్టంగా ఉంది యేసయ్యని నమ్ముకోవటం. గుడిసెలో ముసలమ్మ వెంటనే ప్రభువుని నమ్ముకుని బాప్తీసం, వాడి కాళ్ళు పడిపోయినాక కానీ ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎంత ఘోరమో చూడండి. జ్ఞానులు లేటుగా వచ్చారు, దూరం నుండి వచ్చారు అనుకుందామా. ఏదేమైనప్పటికి కూడా వచ్చి, పోనీ వచ్చినోళ్ళు వచ్చినట్టుగా తిన్నగా వెళ్ళారా? ఎక్కడికి పోయిండ్రంట? హేరోదు రాజు దగ్గరికి. అదేమన్నా పెద్ద విశేషం ఏంటంటే అంత బాగా సాగదీస్తున్నారు అనుకుంటున్నారా? కేవలము వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుచేత 2 ఏళ్ళు నిండని పసిపిల్లలందరినీ వాడు చంపేశాడు. ఎంతమంది తల్లులు గగ్గోల పెట్టుంటారో, ఎంతమంది తల్లులు ఏడ్చుంటారో. పరిచర్యలో, సువార్తలో, ఆరాధనలో, ప్రభు చిత్తము నెరవేర్చుటలో మనం దైవ చిత్తానుసారంగా ఒకవేళ చేయలేకపోతే మరి ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. వచ్చి అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేమాయన నక్షత్రమును చూచి. ఏ నక్షత్రం చెప్పండి? ఆయన నక్షత్రం. ఏ నక్షత్రం చెప్పండి? యేసయ్య నక్షత్రం వేరు, దావీదు నక్షత్రం వేరు. యూదులు దావీదు నక్షత్రాన్ని పెట్టుకుంటున్నారు, చూసారా? కానీ యేసయ్యను మాత్రం నమ్మట్లా. మనం దావీదు నక్షత్రాన్ని కాదు, యేసును చూపించే నక్షత్రాన్ని పెట్టుకోవాలనేది నా ఆశ. ఇది ప్రభువు నక్షత్రం, స్తోత్రం. అదేమో దావీదు నక్షత్రం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేమాయన నక్షత్రము చూచి. ఎంత 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 గొప్ప సంగతో కదా. చక్కగా వినేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇటు చూడండి, ఎంత బాగుందో కదా. ఆయన నక్షత్రం. ఏ నక్షత్రం? విన్నారా? నక్షత్రాలు ఉన్నారు ఇక్కడ. ఓయ్ నక్షత్రం, ఓయ్ రామోయ్ అంటే నక్షత్రం దిగుతుంది. నక్షత్రం అని పేరు పెట్టారు అప్పట్లో కొంతమంది పేర్లు. ఇది ఏ నక్షత్రం? ఆయన నక్షత్రాలుగా మనం ఉండాలి. స్టార్ అంటారు ఇంగ్లీష్లో, అంతేనమ్మా? నక్షత్రాన్ని ఏమంటారు? ఎక్కడన్నా మీరు ఇంటికాడ పెట్టుకున్నారా స్టార్లు? అది అయ్యగారు పెట్టారు చూడండి, పెద్ద నక్షత్రం. అది దేనికి గుర్తు? యేసయ్య నొద్దకు జ్ఞానులను నడిపించిన నక్షత్రానికి గుర్తు స్టార్. హల్లెలూయా. ఈ స్టార్కు ఏ స్టార్ అని పేరు పెట్టారు బైబిల్లో? చెప్పండి. విస్మయామం ఏగి స్వామి కడకు హల్లెలూయా. మేము ఆయన తారను చూచి ఆయనను పూజించడానికని వచ్చాం. గొప్ప సంగతే కాదా? మీరు చెప్పండి.
దేవుని తారలు ఏం చేయాలి? ప్రజలను పూజించుటకు నడిపించాలి. ఎక్కడికి? దేవునిని ఆరాధించుటకు ప్రజలను నడిపించాలి. దేవునిని పూజించుటకు ప్రజలను సెంటర్లోనంటే వీడు కొట్టాడంట వీడిని. ఇక వీడు వచ్చారే మనోని కొట్టేశారు అంటే వీళ్ళు కర్రలన్నీ వేసుకుని బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు దొరికినట్టు బుర్ర బగలు కొట్టారు. మీటింగ్కి రండి అంటే ఒకడు వస్తున్నాడా? వీళ్ళు ఇంకా మగోళ్ళు అందరికి వందనాలయ్యా. చాలా చోట్ల మగోళ్ళు అంటే అసలు ఏంటి పాస్టర్ గారు మేము మగోళ్ళం అయితే మమ్మల్ని రమ్మంటున్నారేంటి అంటే ఇక మగోడికి ఇక దేవుడు అక్కర్లేదనే వీళ్ళ ఉద్దేశం. మీకున్నారమ్మటండి మగోళ్ళు? చెప్పండి అమ్మా. ఇదిగో చెప్పట్లే, వీళ్ళు నిజం చెప్పరు, వీళ్ళు లేరని చెప్తున్నారు. లేకపోతే మీకన్నా ఎక్కువ ఉండాలి వాళ్ళు. యేసు రక్తమే అంటే పాస్టర్లం కూడా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. చాలా ఈ సందర్భంగా ప్రసాద్ గారికి అభినందనలు. కరుణాకర్ గారు అంతేనా కదా? ఎందుకో చెప్పండి, ఎక్కువ మగవాళ్ళు కనిపించట్లేదు ఇక్కడ. మగవాళ్ళు ఒక్క మగ పురుగు లేదనే నానుడి కలదు. కానీ ఇక్కడ అలాగా కాదు. పురుషులు అనేక మంది వచ్చారు. ఎందుకన్నా కానీ స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అనేక మంది సంఘంలో రక్షించబడుతున్నారు, అందుకు స్తోత్రాలు. కొంచెం ఆ సూత్రం ఏదో అన్ని సంఘాలకు చెప్తే మంచిది. హల్లెలూయా. నేను అనుకోవటం ఆ సూత్రం కూడా వీళ్ళేననుకుంటున్నా. వీళ్ళకి ఇంజక్షన్ ఇస్తే వాళ్ళు సెట్ అవుతారు. హల్లెలూయా. మర్మం ఇక్కడే. వాక్యంలోనికి వద్దాం. వాళ్ళు నక్షత్రమును చూచి యెరూషలేమునకు వచ్చారు. ఆయన వచ్చారు కానీ ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరకు వెళ్ళారు. అక్కడేం జరిగిందో చదువమ్మా. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ ఎంత సీరియస్గా తీసుకున్నారండి ఈ మాటలు. జనులు విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లా. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటను సీరియస్గా తీసుకోవట్లా. చాలా సంవత్సరాల క్రితం ఉపేంద్ర గారు పెదపూడి మీటింగ్లో చెప్పిన ఒక మాట ఇలా ఉంది, గుర్తుంది నాకు. చాలా సంవత్సరాలు ఆయన చెప్పారు, ఒక తండ్రి మామిడి తోటలో నడుస్తున్నాడట. కొడుకు డాడీ అంట పరిగెత్తుకుని వస్తున్నాడంట. తండ్రి కొడుకులు ఇద్దరు ఎదురైపోయారు. వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. తండ్రి వాడిని చూసి, కొడుకా ఉన్న పళంగా పండుకోరా, కింద పడిపోయి దొరలరా అన్నాడంట. ఎందుకు డాడీ అన్నాడా? అనలా. ఏం డాడీ అన్నాడా? కింద పడుకోరా అన్నాడంట. అంతే. వాడు మాట అమ్మటే పడుకున్నాడు. దొర్లుకుంటా ఇటు రారా అన్నాడంట. నీకేమన్నా పిచ్చా అన్నాడా? అనలా. మా నాన్న చెప్పాడు, నేను చేస్తానంతే. అలాంటి బిడ్డలు మనకు కావాలి. మీరు వింటే చాలు. మా దేవుని మాటలు, వాక్యం వింటే ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, గొప్ప సంఘాలు కడతాడు. ఎప్పుడు? మీరు విన్నప్పుడు. వాడు వచ్చేసాడంటే, దొర్లుకుండా వస్తే లేచి పరిగెత్తుకురారా అన్నాడండి. వాడు పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత కౌగిలించుకుని ముద్దు పెట్టాడంట. అప్పుడు ఏం డాడీ నన్ను పడుకోమన్నావేంటి, అక్కడ దొర్లుకుంటా రమ్మన్నావేంటి అని అడిగితే అప్పుడు చూపించాడంట తండ్రి. అటు చూడు, మామిడి చెట్టు బాగా కిందకి ఎలా వంగిపోయిందో. అటు నుంచి నువ్వు వస్తున్నావు కదా, వంగిపోయి ఉండడం మాత్రమే కాదు, ఆ పాము, ఆ త్రాచు చూసారా, అది ఆ చెట్టుకు తోకతో చుట్టేసి ఎవరిని వేద్దామా అని రెడీగా ఉంది. నువ్వేం అటు నుంచి వస్తున్నావు, నీ కోసం అది ఎదురు చూస్తుంది కాచుకుని. మరి పిల్లోడు గమనించలేదుగా, తండ్రి గమనించి వానికి చెప్పాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సంఘాల్లో అయ్యగారు కొంతమంది ₹1,00,000 ఇస్తారు, ఏంటది కానుక. కానీ జపిస్తే మాట వినరు. వాడు 1,00,000 ఇచ్చి
కుక్క తిరిగినట్టు ఊరంతా తిరిగి వస్తాడు, మందిరానికి రాడు. ఎవడికి కావాలి నీ 1,00,000? దేవుడేమైనా బెగ్గర్ అనుకుంటున్నావా? హూ నీడ్స్ యువర్ 1 lakh ఆర్ ఈవెన్ 10 lakhs? నీ 1,00,000గా దేవునికి కావాల్సింది నువ్వు రా, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. పరలోకం నిజం, నరకం నిజం. ప్రభు ఉన్నాడన్న మాట నిజం. నీవు ఆయన యొద్దకు రావలసిన అవసరత ఉన్నది ఎంతైనా నిజం. చెప్పిన మాట చేయకుండా డబ్బులు ఇచ్చి కవర్ చేస్తే ఎట్లా చెప్పండి? అది జరిగే పని కాదు. ప్రభువు నీ వైపు చూస్తున్న రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. ఈ ఈ ఈ ఈ ఈ హేరోదు రాజంట వీళ్ళు చెప్పిన మాటను, అబ్బో, నక్షత్రం అక్కడ కనబడిందా? మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించిందా, తీసుకొచ్చిందా? అయితే మొత్తానికి ఏదో ప్రమాద ఘంటికలు వినబడుతున్నాయి. ఏదో ప్రమాదము నాకు పొంచి ఉంది. చూసారా? మీలో ఎవరైనా కొంచెం చిన్న చిన్న నాయకత్వాలు చేసినట్లుంటే ఉన్నారా? డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్లు ఉంటే మీ గురించే చెప్తున్నా. మనం కూడా చిన్న చిన్న నాయకత్వాలు చేసి ఉన్నాం కదా. ఆ సీటు ఇచ్చినాక మళ్ళా దిగమంటే చెప్పండి ఎట్లా ఉంటుంది గారు? చాలా అబ్బో, అవసరమైతే ప్రాణం తీసుకుంటాం, ఇంకా అవసరమైతే ప్రాణం తీసేస్తాం. అవసరమైతే తీసేస్తాం, ఇంకా అవసరమైతే ప్రాణమన్నా తీసుకుంటాం, కానీ సీటు మాత్రం ఇవ్వదలం. ఈ హేరోదు కూడా అందులోనే పడ్డాడు. ఇప్పుడు వినిన వారందరూ, యెరూషలేములో ఆ మాట వినిన వారందరూ కలవరపడిరి. చూసారా? ఆ మాట ఎప్పుడైనా విన్నారా? ఇదివరకు ఏదో ఒక పాత క్యాసెట్ ఉండేది బాబు, కలవరపడి కలవరపడి, కరుణమయుడా, అది కలవరపడి అని 2-3 సార్లు అన్నారు. హరిచాయి ఆయన అనుకుంటా, ఎస్పీ గారేమది. చూసారా? ఆ దినాన్నంట యేసయ్య పుట్టాడన్న సంగతిని విని రాజు కలవరపడ్డాడు, యూదులు కలవరపడ్డారు. చెప్పాలి మీరు, యెరూషలేములో ఉన్నవారు కలవరపడ్డారు. ఏంటంత అంత బాధ? యేసయ్య ఏమైనా అందరిని వరుసనే మెడకాయలు పిసుకుతాడా? చెప్పండి అమ్మా. నిన్న మా పిల్లోడు ఒకడు వచ్చి అంటాడు, సార్ రాత్రి నా మీదకి ఏదో వచ్చి పడింది, ఊపిరాడలేదంట ఆడికి. మీకేమన్నా అలాంటి అనుభవాలు ఎక్కడన్నా ఉన్నాయో? అలాంటి పని ఎప్పుడన్నా యేసయ్య చేస్తాడా? చెప్పండి అయ్యగారు. ఆయన మేలు చేసే దేవుడు. అసలు మీరు ఇన్ని టీవీలు, ఇన్ని వర్తమానాలు వింటున్నారు, ఇన్ని సాక్ష్యాలు వింటున్నారు. ఏ సాక్ష్యంలో చూసిన యేసయ్య మేలే చేశాడు. ఎవడన్నా దిక్కుమాలినోడు డబ్బులు ఇచ్చి యేసు ప్రభు కీడు చేశాడని చెప్పమంటే తప్ప. ఏమండి గారు, వాళ్ళు బయలుదేరారు ఈ మధ్య. మీరు వాళ్ళ గురించి కంగారు ఏమి పడక్కర్లేదు. 4 రోజులకు వచ్చి ఇక్కడ అసలైన సాక్ష్యం చెప్తారు. ఆ దినాల్లో ఏదోనయ్యా మాకు తులమో పలమో పట్టుకుపోయి అందులో పెట్టి చెప్పు అని మమ్మల్ని ఒత్తిడి చేశారు. అసలు వాస్తవంగా అయితే అప్పుడు చెప్పింది రైట్ కాదు, ప్రభువు నన్ను రక్షించాడు అని చెప్పే రోజు చెప్పినోడికి వస్తుంది. చెప్పండి అమ్మ, మిగిలింది మీరు. ఆ చెప్పించేవాడికి కూడా వస్తుంది. యేసు స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి కలవరపడుతున్నారంట. ఈ రోజు కూడా సువార్త అంటే, ఇక మిగిలింది మీరు చెప్పండి. చాలా మంది కలవరపడుతున్నారు. మంత్రులు, ప్రధానులు, ముఖ్యులుగా పిలువబడిన వారు ఎంత కలవరపడకపోతే, ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయాడని చెప్తున్నాడు ఒకడు. ఆయన, నేను అనుకున్నాను ఈడు తాగే ఉంటాడు అనుకున్నా, లేకపోతే అంతలా మాట ఎందుకు చెప్తాడు? ప్రవీణ్ పగడాల గారు తాగడం ఏంటి పిచ్చి మాట కాకపోతే? ఒక దైవజనుడు, సువార్త కొరకు ప్రాణాలు తెగించి ప్రభువు కొరకు పరుగులెత్తే దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త కొరకు అమెరికా దేశంలో ఉన్న ఆస్తులన్నింటినీ తెగనమ్ముకొని భారతదేశంలో
ప్రభువు ప్రేమను ప్రకటించడానికి పర్యటించుచున్న ఓ దైవజనుడు. హల్లెలూయా. నీకు నోరెలా వస్తుంది ఆయన అనడానికి? అసలు ఆయన చూసావా? మీరెవరైనా ఆయన చూడండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, కలవరపడుతున్నారు ప్రజలు ఈ దినాన సువార్త కొరకు. కలవరపడుతున్నారు యేసయ్యను గూర్చి. సువార్త ఆ దినాన కూడా హేరోదును కలవరపెట్టింది. హల్లెలూయా. మీరేమి కలవరపడనక్కరా లేదు. యేసయ్య ఎవరో మనకు బాగా తెలుసు. స్తోత్రం. ఆయన మేలు చేసే, కీడు నుండి తప్పించే, రక్షణనిచ్చే, పరలోకానికి చేర్చే, నిత్య జీవమిచ్చే దేవుడు. హల్లెలూయా. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, దేవాతి దేవుడు. స్తోత్రం. అబ్బా, ఏం జరిగిందో చదువమ్మా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చేశాడు. మనం మీటింగులు పెడుతుంటే సైతానుగాడు, అంటే హేరోదు సంగతి చెప్తున్నాలే, అటు ఇటు బొమ్మకండి, వాడు ఒక మీటింగ్ పెట్టాడు. ఎవరెవరిని? ఇది క్రీస్తుకు వ్యతిరేకంగానా, క్రీస్తుకు అనుకూలంగానా? కొంచెం వాక్యం అర్థమయ్యేవాళ్ళు చెప్పండి అమ్మా. దేవుని పనిని పాడు చేయడానికా, దేవుని పనిని కట్టడానికా? చెప్పండి. ప్రజలను నాశనం చేయడానికా, ప్రజలకు మేలు సమకూర్చడానికా? యేసు రక్తమే జయం. ఎవరెవరిని పిలిచాడంటే ఈ మీటింగ్కి? అబ్బో, పెద్ద పెద్దోళ్ళు కమింగు. ప్రధాన యాజకులు, ప్రజలలో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి టీలు ఇచ్చే ఉంటాడు. చెప్పండమ్మా. కాఫీలు ఇచ్చే ఉంటాడు. ఇంకా చెప్పండి. పార్టీలు, అది ఆ మీటింగ్ కదా, ఇంకొక పార్టీ కూడా ఉంటుంది అందులో. ఏది? అది మీకు తెలుసు కదా. ఇక్కడ ఉండదు, అది ఇక్కడ ఉండదు. హల్లెలూయా. ఈ మధ్య ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు, పైన స్టారు కింద బార్ అని. ఆ కుక్క ఈ మీటింగ్కి వస్తే వాడికి కనపడద్దు ఇక్కడ బార్ ఉందో లేదో. వాడికి బారు తప్ప, షారు తప్ప స్టారు తెలియదు. అసలు ఇన్ని మీటింగులు జరుగుతుంటే ఒక్క మీటింగ్ అయినా చూడకుండా ఎక్కడన్నా అక్కడన్నా ఏదన్నా కనపడితే అది పట్టుకుని వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఇదే రాసుడు తప్ప ఇక్కడికి రావచ్చుగా. అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నట్టున్నాడు అక్కడ, అందులో పడి అపార్ట్ అయిపోయి తిరుగుతున్నాడు. ఒక్క ఇంటికి వెళ్ళావా? ఒక్క ఊరుకు సువార్త చెప్పావా? దేవుని నామములో ఎంత సొమ్ము తిన్నావు? మళ్ళా సేవకులను విమర్శించేటంతా విశ్వాసులు వీళ్ళు నానా తిప్పలబడి సెల్లో వచ్చి యేసయ్య సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళని విమర్శిస్తున్నాడు. వీళ్ళలో నీతి లేదంట, వీళ్ళలో భక్తి లేదంట, వీళ్ళలో ప్రేమ లేదంట. పాస్టర్ గారు అసలు ఆడి జోలు మీకు ఎందుకనని మీరు అన్నట్టు పెట్టారు ముఖాలు. మరి నాకే పెట్టాడు మెసేజ్ అంటే దాని అర్థం ఏంటి? ఈ మీటింగులన్నీ వేస్టు, ఈ సువార్త అంతా పెద్ద వేస్టు, ఈ భక్తి అంతా వేస్టు, ఇది అన్నమాట. కానీ నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే, మనం క్రీస్తునందుంటే, క్రీస్తునందున్నది ఏదియో వ్యర్థము కాదు. క్రీస్తునందు మీ ప్రయాస, ఈ మీటింగ్ వ్యర్థం కాదు, ఈ లైటింగ్ వ్యర్థం కాదు, ఈ మైకింగ్ వ్యర్థం కాదు, ఈ సింగింగ్ వ్యర్థం కాదు, ఈ ప్రీచింగ్ వ్యర్థం కాదు. ఇది ఏది ప్రభువులో ఉంటే చాలు, ప్రతి దానిని ప్రభు ప్రతిఫలింపజేస్తాడు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ ఏంటో తెలుసా మీరు ఎవరికన్నా? ఏజీ చర్చెస్. ఏజీ చర్చెస్ ఏమంటారండి? 'ఏజీ' అంటే 'అసెంబ్లీస్ ఆఫ్ గాడ్'. ఎవరు చెప్పారు? 'ఏజీ' అంటే 'అసెంబ్లీస్ ఆఫ్ గాడ్'. 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 'ఏజ
నీ కుమారునికి వివాహం కాదని అంటాడే అన్న, చార్లిస్ అన్న, వాళ్ళది కూడా ఏజీ చర్చ్. ఇప్పుడు ఏజీ చర్చెస్కి టాప్ ఒక ఆయన ఉంటే, తర్వాత ఇండియాలోనే సెకండ్ టాప్. పొద్దున పెద్ద ఆయన నాతో మాట్లాడారు, ప్రభు అవకాశం ఇస్తే మన సభలకు వస్తున్నారు. ఆయన ఇక్కడే రక్షణ పొందారంట, చల్లపల్లిలో. అయ్యా నేను సుదర్శన వయసు అన్న దగ్గర రక్షణ పొందానండి అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన్ని బట్టి అనంతపురం జిల్లాలో అనేక వందల సంఘాలు ఇప్పుడు కట్టబడుతున్నాయి. చూసారా? హల్లెలూయా. బెత్లెహేము ఎఫ్రాతా, యోదయ ప్రధానులలో నువ్వెంత మాత్రపు తక్కువ దానవు. ఆ చల్లపల్లి ఏముందలేరా అనుకోమాకండి. ఎప్పుడో రాజాగారు కానీ ఇప్పుడేముంది అనుకోమాకండి. ఇప్పుడు ఇక్కడ నుండి దేవుడు రాజులను లేపుతున్నాడు, ప్రధానులను లేపుతున్నాడు, నాయకులను లేపుతున్నాడు, సువార్థికులను రేపుతున్నాడు, ప్రపంచ నలుమూలలకు పంపుతున్నాడు, బలమైన శక్తితో నింపబోతున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం చెప్పండి? మీటింగ్ పెట్టారు. ఎవరెవరు? ప్రధానులు, శాస్త్రులు అందరినీ సమకూర్చి ఏమడుగుతున్నాడు? పూజించడానికా? చెప్పండమ్మా. ఆరాధించడానికా? హేరోదు రాజు అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాడంట. వాళ్ళకెట్లా తెలుసు చెప్పండి మీరు? వాళ్ళు శాస్త్రులు. ఏం చేస్తారు? వాళ్ళు వాక్యాన్ని చదువుతారు, ప్రవచనాలను చదువుతారు, వాళ్ళకు ఒక ఐడియా ఉంది. మీరు కూడా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు? రోజుకు ఒక 20 అధ్యాయాలు చదవండి, 10 అధ్యాయాలు చదవండి. అక్క ఏం చేస్తున్నావు? ఏమీ చేస్తలేదు. ఏమీ తోయిట్లా. ఎవరైనా వస్తారేమో మాట్లాడుకుందామని కూర్చున్న అరుగు మీద. ఎందుకు వచ్చిన బాధ? వాక్యం చదువుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. మనోళ్ళు అరుగుల మీద కూర్చుని ట్రంప్ను విమర్శిస్తారు. అసలు ఆ ట్రంప్ గాడు అని మొదలెడతారు. ట్రంప్ ఎక్కడా చెప్పరా? అరుగెక్కడా? మోడీ ఎక్కడా? అరుగెక్కడా? కాస్తంత దేవునిని మనం పూజించుకోవాలి. ఇతను అంటున్నాడు, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు అడిగాను, అందుకు వారు అసలు ఎంత గొప్ప సంగతి సేవకులు మీరు చెప్పండి. క్రీస్తు ఎక్కడ పుడతాడంటే వాళ్ళు టక్కన చెప్పేశారా లేదా గారు? పరిశుద్ధ బాబు గారు చెప్పేశారు. వాళ్ళకి తెలుసు. కానీ వచ్చారా ఆరాధించడానికి? ఈ మీటింగ్లో కూర్చున్నారా? చెప్పండి అమ్మా. ఏ మీటింగ్లో కూర్చున్నారు? అదిగో వెళ్ళి సైతాన్ గాడి మీటింగ్లో కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ ఉండాలి వాస్తవంగా? వాక్యం తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉండాలి వాస్తవంగా? లేఖనాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి. చూసారా? ఈ శత్రువుల బ్యాచ్లో ప్రభువుని ఎరిగిన బిడ్డలు కూడా ఈ మధ్యలో జాయిన్ అవుతున్నారు. చూసారా? శత్రువుల బ్యాచ్లో వాక్యం ఎరిగినోళ్ళు కూడా జారిపోయి పారిపోయి దేవునికి విరోధంగా వీళ్ళు అంటున్నారు, ఇంకెక్కడయ్యా యోదయ దేశపు బెత్లెహేమా? చదువురా. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు. అసలే ఆడి గుండె సగం కొట్టుకుంటుందంటే మళ్ళీ ఈడేం బాంబుల మీద అమ్మో ఇజ్రాయేలీలను నేను కాకుండానా అన్నట్టుగా పెట్టాడేమో ముఖం. ఎవరు? హేరోదు. ఇజ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. అంతట హేరోదు ఎట్లా పిలిపించాడు చెప్పండి? మళ్ళా తెలిస్తే పిల్లగాడిని తప్పిస్తారేమో అని. ఏమండి? యేసయ్యను అక్కడి నుండి తప్పించేస్తారేమోనని వాడు ఏం చేశాడు? రహస్యముగా
నువ్వు రహస్యంగా చేసేది కూడా దేవుడు చూసి ఆయన అక్కడ తప్పించాడు. హల్లెలూయ. ప్రభువు మనల్ని రహస్యంగా తప్పిస్తాడు. వాళ్ళు ఎంత రహస్యంగా వాళ్ళు పన్నాగములు పన్నినా వాటి నుండి తప్పించగలిగిన సమర్థుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయ. ఎవరిని రహస్యంగా పిలిపించేది? జ్ఞానులను. నేను అనుకోవటం లోపల టీ పార్టీలో పెట్టుంటాడు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తున్నాడు రహస్యంగా. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అని పిలిపించి, రహస్యముగా పిలిపించి, అబ్బో చాలా సీరియస్గా తీసుకున్నాడండి విషయాన్ని. ఎట్లా తీసుకున్నాడు? అసలు మీకు ఈ నక్షత్రం ఎప్పుడు కనపడింది, ఎక్కడ కనపడింది? అందరూ చెప్పండి ఈ మాట. నేను చెప్పింది చెప్పండమ్మా. అసలు ఈ నక్షత్రం అనండి మీకు ఎక్కడ కనబడింది, మీకు ఎప్పుడు కనబడింది? ఎవరు అడుగుతున్నారు? హేరోదు రాజు. 2-3 గట్టివాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలు చెప్తున్నారు. మీరందరూ గట్టివాళ్ళుగా ఉండాలి. చెప్పండి. హేరోదు రాజు అడుగుతున్నాడు. ఎవరిని? చెప్పండి అమ్మా. జ్ఞానులను. ఎట్లా అడుగుతున్నాడంట? రహస్యముగా అడుగుతూనే. ఇంకా ఎట్లా అడుగుతున్నాడు? అది పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి, అంటే నేను అనుకోవడం ఏంటంటే వీడి ప్రయత్నాలు వీడు చేసే ఉంటాడు కానీ వీనికి దొరకలా. అందుకని మళ్ళా ఎవరిని వదిలాడు? జ్ఞానులనే వదిలాడు. మీరే కనుక్కుని నాకు చెప్పమని చెప్పాడు. విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఏ రోజు దగ్గర ఉన్నప్పుడు కనబడలా. కనబడిందా? కనబడలా. యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడ కనపడలా. యువతలకు వచ్చిన తర్వాతట ఏం జరిగింది? నాకు కరెక్ట్గా మాట చదువు. పోవుచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా. రాత్రి ఇది ధ్యానించాం. స్తోత్రం చెప్పండి. ఎవరు నడుస్తున్నారు? పైన నక్షత్రం, క్రింద చెప్పండమ్మా జ్ఞానులు. పైన నక్షత్రం. జ్ఞానులకు కూడా ఏమైంది? జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ. నువ్వు ఎంత జ్ఞానివైనా నువ్వు ప్రభువును చూడాలంటే నీకు ఒక తార కావాలి, నీకు ఒక నక్షత్రం కావాలి, నీకు ఒక దైవజనుడు కావాలి, నీకు ఒక సంఘం కావాలి, పరిశుద్ధుల గుంపు కావాలి. వాళ్లే నిన్ను ప్రభువులోనికి నడిపించేది, వాళ్లే నిన్ను ప్రభువు నొద్దుకు నడిపించేది. వాళ్ళ సహాయం లేకుండా నీవు నడవడం కష్టం. దేవునికి స్తోత్రం. అక్కడేమో దేవదూతలు నడిపించారు, ఇక్కడేమో చెప్పండమ్మా నక్షత్రము నడిపించింది. స్తోత్రం. అక్కడేమో గొర్రెల కాపరులు నడిపించబడ్డారు, ఇక్కడేమో జ్ఞానులు నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సబ్జెక్ట్ అంతా ఏంటంటే ప్రజలు ప్రభువునొద్దకు నడిపించబడాలి అంతేనా? లేకపోతే అసలు మేము కట్టినన్ని లైట్లు ఏరియాలు ఎవరైనా కట్టారా అని కొంతమంది. అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ చెడగొట్టే మాటలు, అవన్నీ పనిని పాడు చేసుకునే మాటలు. మీరు అందరికన్నా ఎక్కువ లైట్లు కట్టినా అందరికన్నా తగ్గి ప్రవర్తించాలి. హల్లెలూయ. అందరికన్నా పెద్ద మందిరం మీకున్న అందరికన్నా తక్కువగా మీరు మాట్లాడాలి. వీళ్ళు చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వెళతా ఉండగా అబ్బా ఏమయ్యారంట? మీలో చాలా మంది ముఖం పెట్టారమ్మా.
ఎట పెట్టారు అయ్యగారు? కొంతమంది అయ్యగారులు కూడా చాలా సీరియస్. అసలు ఎంత సీరియస్ అంటే అట్లా కాదు. ఆ నక్షత్రం కనపడటంలోనే వాళ్ళు ఏమయ్యారంట? అతి ఆనందం. అతి ప్లస్ ఆనందం. ఆనందముల్లో కూడా అతి ఆనందం వచ్చేసిందంట వారికి. హల్లెలూయ. నక్షత్రాన్ని చూడగానే ఇక్కడ ఒక సంగతి చెప్తాను, ఇక్కడ వినండి. అది ఏంటంటే అనుభవం. ఒకప్పుడు కనబడింది, మళ్ళా ఇప్పుడు కనబడలా. కంగారు పడ్డారు, మళ్ళా కనబడింది, అప్పుడు వీళ్ళకి అత్యానందం వచ్చింది. ఆమేన్. చాలామందికి ఉన్నప్పుడు పెద్ద విలువ తెలియదు, అది పోయినాక ఇదివరకు అయ్యగారు ఒక 5-6 కోట్లు సంపాదించానండి, కానీ కొంచెం ఇది చేసి అది చేసి తేడా వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఇప్పుడు వస్తుంది చూసారా మళ్ళా కృప. అందులో పాతదానికన్నా ఎక్కువ ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇది వరకు కనబడింది, మళ్ళా మధ్యలో కనబడలేదు, ఈ లోపుగా మళ్ళా కనబడింది. అప్పుడంట నక్షత్రాన్ని చూడటంలోనే ఎలా ఉన్నారు చెప్పండి? అసలు చూస్తున్నారా నక్షత్రాన్ని మీరు? మీ ఉద్దేశం ఏంటి ఈ రాత్రి చెప్పండి? నక్షత్రం అంటే ఎవరు చెప్పండి? నక్షత్రం అంటే ఎవరు? కొంతమంది ఉన్నారు, కరుణాకర్ గారు, మాకు ఇక ఏది అడిగినా యేసయ్యే. నక్షత్రం అంటే ఎవరు? యేసయ్యే. జ్ఞాని అంటే ఎవరు? యేసయ్యే. పుట్టింది ఎవరు? యేసయ్యే. సువార్త తెచ్చింది ఎవరు? ఇక అన్నిటికీ పాస్ అయిపోతావు లెట్టగొట్ట. ఎవడొకడు చెప్పాడంటే ఇదిగో అన్నిటికీ ఏలని బెటరా నీకు తేకపోతే ఏదో ఒకటి రైట్ అవుద్దుగా. ఎంతైనా చెప్పండి, ఇప్పుడు నాకు సరిగ్గా చెప్పండి. మీరు ముగించినప్పుడే ఎక్కడున్నాం మనం? నక్షత్రం ఎవరు? మీ నక్షత్రం ఎవరు? అయ్యగారు ఎట్టగా కూర్చోవట్లేదు, ఇటు రండి కాసేపు నాతో పాటు నిలబడి. మీ నక్షత్రం ఎవరు చెప్పండి? అదిగో మళ్ళీ యేసయ్య అంటుంది ఇక్కడ. నక్షత్రం అంటే ఇక్కడ ఎవరు? యేసయ్య నొద్దుకు నడిపించేది నక్షత్రం. మిమ్మల్ని ప్రభువు నొద్దుకు నడిపించేది ఎవరు? సేవకుడే కదా. నక్షత్రమును చూచి ఎట్లా ఉండాలంట? అత్యానంద భరితులై. దేవునికి స్తోత్రం. కొంతమంది ముఖం చూస్తేనే మనకు ఇప్పుడు బీపీ పెరుగుద్ది. ఉన్నారా లేరా? నిజం చెప్పండి. ఏంటో అక్కేంటి అట్టుంది వాళ్ళ ఆదివారం ఆరాధనలో ఏదో మొత్తానికి తేడా వచ్చింది అనుకుంటా అని పాస్టర్ గారు వర్తమానం అందించిన సేపు టెన్షనే. సేవకుల్ని టెన్షన్ పెట్టేవారికి అది క్షేమం కాదని నా ఉద్దేశం. విశ్వాసులను కూడా టెన్షన్ పెట్టొద్దు. మీరు అత్యానంద భరితులుగా ఉండాలి. ఎట్లా చెప్పండి? ఆనందం మహానందం. కూర్చోండి ఫస్ట్. నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. హల్లెలూయా. యేసయ్య ముఖాన్ని చూస్తే మనకు ఆనందం. కొంచెం వేడి పెట్టరమ్మా. థ్యాంక్ యూ. అమ్మగారు రావటం ఓకే, మంచి కారణంతో వచ్చారు. హల్లెలూయా. ఇక్కడ చెప్పండి, ముఖంలో ఏముండాలి మనకి? క్రైస్తవుని లక్షణం ఏమై ఉండాలి? ఆనందముతో కూడిన ముఖం ఉండాలి. హల్లెలూయా. కొంతమందిని చూస్తాను అయ్యగారు, మీసాలు తీసేస్తారు, గడ్డాలు తీసేస్తారు, ఒక్కసారి కూడా నవ్వరు. మరి పరలోకం ఎట్లా పోతారో నాకైతే తెలియదు. ఒక్కసారన్నా చూద్దామన్నా నవ్వరండి. మరి అది ఏ బైబిల్లో ఉందో నాకైతే తెలీదు. దేవునికి స్తోత్రం. సంతోషముతో మనం ఉండాలనేది దేవుని కోరిక. జ్ఞానులంట తారను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి, ఏ ఇంటిలోనికి? ఏ ఇంటి మీద తార ఉందో, ఏ ఇంటి మీద నక్షత్రము నిలవబడిందో ఆ ఇంటిలోనికి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంటిలోనికి రావాలి. యేసయ్యను చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక ఆయన అక్కడ ఆటోలో పడుకున్నాడు. నా జోలు ఎందుకు అంటున్నాడు మళ్ళా? అసలు నీ జోలు తీయడానికే ప్రభువు మమ్మల్ని ఇక్కడికి పంపించింది. అన్నయ్య, నువ్వు ఆటోలో ఉండకూడదు, ఇక్కడ ఆరాధనలోనికి రావాలి. ఆశీర్వదించబడిన వాడా లోనికి
రమ్ము అని వాక్యంలో రాయబడలేదా? మీరంతా లోనికి వచ్చే కృపలోనికి రావాలి, లోనికి వచ్చి ప్రభువును చూడాలి. ఇంటిలోనికి, స్తోత్రం, బాప్తిస్మము లోనికి రావాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి అంత తెలుసు, బైబిల్ తెలుసు, మైక్ ఇస్తే ఎరగొట్టేస్తున్నారు, బాప్తిసం మాత్రం పొందట్లా. ఎందుకని అన్నా, నేను పోటీ చేయాలి అయ్యగారు అంటున్నాడు. పోటీ చేస్తావా? ఇక్కడ పోటీ అంటే పోటీ చేయడానికి కొరకు పరలోకాన్ని పోగొట్టుకుంటావా? ఎంత విచారం, ఎంత విచారం. ఈ రాత్రి నీవు లోనికి రావాలి. జ్ఞానులంట తారను చూచి ఆనందించి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి, ఆ మాట పరిశుద్ధాత్ముడు రాయించాడు అనుకుంటున్నాను నేను. ఆయనను పూజించి, చాలా థియాలజికల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దైవశాస్త్ర ప్రకారముగా చాలా అతి ప్రాముఖ్యమైన అంశం. అక్కడ ఆయనను అనే పదమే గనక లేకపోతే రాణిమ్మ గారు ఏమనేవాళ్ళు? మరియను చూచి, కుమారుని చూచి పూజించి అనేవారు. ఇక్కడ చాలా క్లియర్గా ఏముందో తెలుసా? మరియను చూచి, శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. హల్లెలూయా, ఆమేన్. మీలో చాలా మందికి ఈ ఆన్లైన్లో చూసే వాళ్ళకి కూడా పెట్టావు ఆన్లైన్ బాబు, నువ్వు ఆన్లైన్లో ఉన్నావు, అది ఆన్లైన్లో ఉంది. పట్టు, యేసు రక్తం హెచ్చేయం. హల్లెలూయా. ఎక్కడున్నా మనం? ఈ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, కానుక గురించి కనుక ఒక్క మాట చెప్తే పీక పట్టేస్తుంది. గరళం అంటారు దాన్ని, విషయాన్ని ఏమంటారు గారు? గరాళం అంటారా, గరళం అంటారు? గరళం. అది మామూలుగా అంతా బాగానే దిగుద్దంట కుతికి. చెప్పండి అమ్మా. కానుక దగ్గరకు వచ్చేసరికి అసలు ఏంటి మా పాస్టర్ గారు పెద్ద కానుకలు అంటాడు. అసలు వాళ్ళ నాన్నగారు అట్లా కాదమ్మా, ఎంత ఇస్తే అంత తీసుకుని, ఇక తీసుకుని పోటాకైనా మేము ఎక్కడ ఉన్నది చెప్పండమ్మా. దేవుని పరిచర్యలో ప్రభువును చూడటానికి వచ్చినప్పుడే దేంతో వచ్చారు చెప్పండి? ప్రభువును చూడటానికి వచ్చేవాళ్ళు దేంతో వస్తారు చెప్పండి? మా చిన్నప్పుడు ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ నాకు తెలియదు, కానీ నడిపింపులో ఉన్నాను చెప్పేస్తున్నా. ఎనీ హౌ యూ టేక్. మా చిన్నప్పుడు కొడాల్లో పాపమ్మ గారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు. ఆవిడ బాప్తిసం పొందిన సందర్భం అనుకుంటుంది. మాథ్యూస్ గారు ఎక్కడ ఉన్నారు? జాకబాయి గారు, మాథ్యూస్ గారు. ఆ మీటింగ్లో అప్పుడు రాజరత్నమయ్య గారు బ్రతుకున్నారు, మోటుపల్లి శామ్యుల్ గారు వారి కుమారులు. రాజరత్నమయ్య గారు విశ్వాసులు వాడు. ఇక్కడ వినండి. అప్పుడు కొడాలి పాపమ్మ గారే మీటింగ్ పెట్టించారు. ఆమె ఏమన్నారంటే, దేవుని కృపలో మేము బాగానే ఉన్నాం కాబట్టి ఇంకా మేము ఏ విధమైన కానుక పట్టమన్నారు. అప్పుడు శామ్యుల్ గారు, మోటుపల్లి శామ్యుల్ గారు ఏమన్నారంటే, అట్లా చేయకూడదు, సభ కాబట్టి ఇది కానుక పట్టండి, కానుక పట్టి దైవజనునికి ఇవ్వండి అని చెప్పారు. ఇట్ ఈస్ 100% రైట్. అందులో అనుమానమే. ప్రభువును చూడటానికి వచ్చేవాళ్ళు కానుకతో రావాలి. జ్ఞానులైతే మీరు కానుకతో వస్తారు. స్తోత్రం. ఎట్లా రావాలి చెప్పండి? కానుకతో. వీళ్ళు ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, వాళ్ళు పెట్టెలలో కానుకను తెచ్చారు. ఏమండి అయ్యారు? మరి ఇంత బారుగా నడిచి వచ్చారు ఎక్కడో తూర్పు దేశం నుండి. ఈ లోపుగా వాళ్ళకి అవసరతలు వచ్చి ఉంటాయా, వచ్చి ఉండవా? ఏమండి? వచ్చే ఉంటాయి, కానీ ఎక్కడ కూడా పెట్టెలు విప్పినట్లుగా లేదు. ఎక్కడ పెట్టెలు విప్పినట్లుగా లేదంటే కానుకను ప్రభువు కొరకు ప్రత్యేక పరచారు. ప్రభువుకిచ్చే కానుక అది ప్రత్యేకంగా ఉండాలి. అంతే తప్ప ఏదో జేబులో అందింది వేయడం, వెతికి వేయడం కాదు. ముందే దానిని మీరు ప్రత్యేకపరచాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో నుండి వాక్యముతో మీకు బోధిస్తున్నాను. చాలాసార్లు చెప్పాను,
ఒక సంఘ నాయకునిగా మీ సేవకునిగా విషయాన్ని గట్టిగా నొక్కి వక్కాణించి బోధిస్తున్నాను. సువార్థికులు ఉన్నారు. పిల్లలు వింటున్నారా? ఇప్పుడు ఈ టీవీల్లో వచ్చేవాళ్ళు, యూట్యూబ్లో తగిలే వాళ్ళు సువార్థికులు ఉన్నారు. వాళ్ళకి సంఘాలను కట్టిన అనుభవం లేదు. ఎవడు బాబు గోడు సొమ్ము ఉందని వర్తమానం వచ్చు కదా అని అక్కడికి వెళ్తారు. వర్తమానం అందించుకుని 10,000 20,000 పుచ్చుకుని బ్యాగులో పెట్టేసి చెక్కేస్తారు. వాడేమన్నా కట్టాడా? వాడేం చెప్తాడంటే సంఘం నీది కాదురా, యేసయ్యదే అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మంద కాపరి కదా, మంద పాలు తాగవలసింది. మంద కాపరి కదా, నీకెట్లా? వాళ్లకు కానుకలను గురించినటువంటి అవగాహన ఉండదు. ఎందుకనంటే వాళ్ళకి ఇదిగో ఈ రేకులు కొనాల్సిన పని లేదు. ఇటు చూడమ్మా, మీ అయ్యగారు చూడండి, రేకులతో కట్టారు. వాళ్ళకు మరి ఈ పట్టా కొనవలసిన పని లేదు. ఎందుకని చెప్పండి అయ్యగారులు మీరన్నా? వాళ్ళకి సంఘమే లేదు కదా, వాళ్ళకు మందిరమే లేదు కదా. వాళ్ళు మీటింగ్ బెటర్, ఎవడన్నా పెడితే ఎరగొట్టేస్తారు అక్కడికి వెళ్ళి. వాళ్ళు కానుకలకు వ్యతిరేకంగా బోధిస్తారు. వాళ్ళు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అప్పుడు మీరు సంకలు కొట్టుకోమాకండి అక్కడ. అబ్బా ఇదిరా బోధంటే, మా అయ్యగారేంటిరా కానుకల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు. కానుకలు ప్రభువును చూడటానికి వచ్చినప్పుడు వారు తెచ్చారు. వారు పెట్టెలు విప్పారు. ఇట్ ఈస్ మై పర్సనల్ ప్రేయర్. నా వ్యక్తిగత ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా మేము మా బిడ్డలు ఏదో ఒక రోజున మందిరానికి చెప్పండి పెట్టెలలో కానుకలు పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. కానుకలు ప్రభు ఎవడా? సంచుల్లో పట్టుకెళ్ళేటంత ఎవడా? నేను మాకిచ్చేది చెప్పట్లా, మాకిచ్చేది సేవకిచ్చేది రావాలంటే ముందు మీకిచ్చేది కదా. మీకు ఇస్తే కదా దేవుని సేవకి ఇవ్వగలిగేది. మీకు ఇవ్వాలనే చెప్తున్నాను. ముందు మీరు ఆ విధంగా దీవించబడాలి, మీరు ఆ విధంగా ప్రత్యేకింప. మీ దగ్గర కూడా పెట్టెలు ఉండాలి, మీ దగ్గర కూడా సాంబ్రాణి, మీ దగ్గర కూడా బోళము, మీ దగ్గర కూడా బంగారము ప్రభువుకి ఇవ్వడానికి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంటిలోనికి ప్రవేశించి ఆ శిశువును, తల్లి అయిన మరియను చూచి సాగిలపడి ఎటపడ్డారంట? చెప్పండి అమ్మా, చెప్పట్లేదు మీరు. సాగిలపాడి మ్రోక్కేదము అంతేనా గారు? అంటున్నారు కానీ ఒకళ్ళ పట్ల. సుజానమ్మ గారు ఎక్కడ ఉన్నారేమో. సత్యముతో మన ప్రభు యేసును సాగిలపాడి మ్రోక్కేదము, సత్యముతో మన పాడి మ్రోక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషు ఆశాతో మ్రోక్కెదము. వేషధారులను ద్వేషించు ఆశాతో మ్రోక్కెదము. సాగిలపాడి మ్రోక్కెదము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఎట్లా మొక్కారంట?
ఎవరు? జ్ఞానులు. కొంతమంది ఆరాధనకు వచ్చినాక కూడా వాళ్ళ పోజులు చెప్పండి అమ్మా, ఇక మేమే అన్నట్లుగా వాళ్ళ నడక, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ తీరు చాలా అట్లా సాగిల పట్టం అంటే కంప్లీట్ సరెండరెన్స్. హల్లెలూయ. సంపూర్తిగా. ఇక ఈ వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను మీకు చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తాను? ఇది చూపించాలి మీకు. ఎట్లా మొక్కారంట? కొంచెం బారు మన కాళ్ళు అయినా పర్వాలేదు. ఇక ఎట్లా ఇక్కడ దాకా వెళ్ళి నేలను ముద్దు పెట్టినంతగా యేసయ్య ముందు ఆయన పాదాలకు సాగిల పడ్డారు. ఏం చేయాలి చెప్పండి? యేసయ్య దగ్గరికి వచ్చి 100 రూపాయలు కానుకేసి వెళ్ళిపోతున్నారు. అది కుదరదు. నీ జీవితం అంతటిని ఆయనకు సమర్పించాలి. బంగారం ఒక్కటే కాదు, బోళం ఒక్కటే కాదు, సంబరాణి కాదు, కానుకలు మాత్రమే కాదు, ముందు నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఆది కాండములోనికి మీరు వెడితే ఎవరెవరు ఇద్దరు అన్నదమ్ముల పేర్లు చెప్పండి. మొట్టమొదటి వాడేమో కయ్యను, రెండవ వాడేమో హేబేలు. కయ్యను అర్పణేమో త్రోసివేశాడు, హేబేలు అర్పణేమో అంగీకరించాడు. అంతేనా కదమ్మా? ఎరా వింటున్నారు? మీరేమైనా వింటున్నారమ్మా? చెప్పు, నేనేం చెప్పాను? మైక్ ఇస్తా అప్పుడు మీకు. కయ్యను అర్పణ. ఇద్దరు ఎవరబ్బాయిలు? ఆదాము పిల్లలేగా. ఒకడు అర్పణేమో తోసివేశాడు, ఒకడు అర్పణేమో. కయ్యను ఏం తెచ్చాడు? పంట తెచ్చాడు, వెజిటేరియన్ తెచ్చాడు, అట్లా చెప్పొచ్చా? ధాన్యాలు తెచ్చాడు. హేబేలేమో నాన్ వెజ్ తెచ్చాడు. అందుకంటారా దేవునికి నాన్ వెజ్ బాగా ఇష్టమా? ఈ సంగతులు మీకు తెలుసు కదా. ఒక ఆవిడంట పాస్టర్ గారు వెళ్ళినప్పుడల్లా అట్లు పెడుతుందంట. ఇది ఎప్పుడు విన్నదా స్టోరీ? అయినా చెప్తున్నా కొత్త వాళ్ళ కొరకు. ఈయనకేం అర్థం కావట్లేదంట. ఏంటి నేను వచ్చినప్పుడల్లా అట్లు పెడుతుంది అనుకున్నాడంట. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశాడంట, ఏంటమ్మా వచ్చినప్పుడల్లా అట్లేసి పెడుతున్నామని. అయ్యా, బైబిల్ చదువుతుంటే నోవాహు అట్లు చేశాను అని ఉంది కదండి, అందుకని నేను కూడా అట్లా కాదు. ఇక్కడ సంగతి ఏంటంటే కయ్యను అర్పణ, హేబేలు అర్పణ. అక్కడ ఏం రాశాడంటే ముందు దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించను అంటాడు. హేబేలు అర్పణ కన్నా ముందు హేబేలును అంగీకరించాడు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. ఎవరిని అమ్మా? తాబేలు అనమాకండి. హేబేలు ఎవరబ్బాయి? ఆదాము గారి చిన్న కొడుకు. పెద్ద కొడుకు ఎవరు? కయ్యను. కయ్యనును అతన్ని అర్పణను లక్ష్యపెట్ట బిఫోర్ హీ రిజెక్టెడ్ హిస్ ఆఫరింగ్, అతని యొక్క కానుకను త్రోసివేసేదానికన్నా ముందుగా దేవుడు కయ్యనును త్రోసివేశాడు. కాబట్టి మన కానుకల కంటే ముందు ఏం చేయాలి? మనము అర్పించుకోవాలి. ఈ రాత్రి నీవు దేవునికి సరెండర్ అయిపోవాలి, అర్పించుకోవాలి. అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, అర్పించెదను యేసయ్యా మనసారా నీ సన్నిధిలో, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా, కానుకలను సమర్పణను దీవించును రంతలుగా. హల్లెలూయా. కానుక వేసేవారు ఎవరని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది చెప్పండి అయ్యగారులు? జ్ఞానులు. కానుక ఎవరిస్తారు చెప్పండి? జ్ఞానులు ఏం చేస్తారు? కానుకలు ఏది మేము ఇట్లా టీ తాగి కాఫీ తాగి బుల్లెట్ వేసుకు తిరగటగా కాదు. మేము కూడా యాజకులంగా భోజనం చేస్తూ, మేము కూడా ప్రయాణ క్షేమాన్ని కోరుకుంటూ మంచి వాహనం కలిగి ఉండి, మిగిలినదంతా కూడా చెప్పండి మందిరాలు కట్టడానికి, స్థలాలు కొనడానికి, చెప్పండి అమ్మా, దేవుని పనిని జరిగించడానికి, దేవుని పిల్లల అవసరతల్లో ఉన్న వారి కొరకు పంచడానికి. దేవునికి స్తోత్రం. ఒక అయ్యగారికి గుట్టబడిపోయినాయి అంట. ఏంటయ్యి?
మనం మీరు లేరనుకుంటా అక్కడ సెకండ్ సాటర్డే చెప్పా, యాపిల్ కాయలు 1వ తారీఖు రాత్రి మొత్తం ఎత్తుకెళ్ళి సెంట్రల్ అమ్మేశాడంట. చూసారా, మేము 400 మంది బెగ్గర్స్కి మొన్న అక్కడ భోజనం పెట్టి అందరికి బట్టలు ఇచ్చాం. ఎక్కడ? విజయవాడలో. వాళ్ళు తాగి అంటున్నాడు ఒకడు, అయ్యారు మీ పిచ్చ కాకపోతే వీళ్ళు ఉంచుతారా పెడతారా, మీరు అటు వెళ్ళటంలోనే అది 500 రూపాయల దాకా పడింది కిట్టు. చూసారా, మరి మీరు అటు వెళ్ళటంలోనే ఇటు అమ్మేస్తున్నారండి అన్నాడు. నాకు కొంచెం బాధ కలిగింది. నేను అన్నాను, మీలో ఎవడన్నా అమ్మదలుచుకుంటే మాకే అమ్మండి. అంతేగా గారు, అది 500 పడితే వీళ్ళు 150కి ఇచ్చేస్తున్నారంట. అర్థమవుతుందా మీకు? యాపిల్ కాయలు అమ్మేసుకోవడానికి కాదు విశ్వాసులు ఇచ్చేది. ప్రసాద్ గారు గట్టిగానే చెప్తున్నా, వాళ్ళు ₹1 మనకిచ్చారంటే దాని ద్వారా దేవుని పని జరగాలి. గెట్ ద గుడ్ వన్. మంచి షర్ట్ కొనుక్కోండి, ఇబ్బంది లేదు. నేను వేసుకునే బట్టలన్నీ 99% మా విశ్వాస బిడ్డలు ఇచ్చినయే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అమ్మగారికి పుట్టి ఏమని కొనాలంటే అనుకుంటే తప్ప, అందుకే ఆ పాయింట్ అట్ట పెట్టా. మరి దేవుని బిడ్డలు ఇచ్చినాయి బట్టలు మంచిగా వేసుకోండి, మంచి వాహనం కలగండి. ఎందుకంటే మరి గుంటూరు వెళ్ళాలిగా, ఎక్కడెక్కడో పెట్టేశాడు అయ్యగారు బ్రాంచులు. హిందూపల్లి వెళ్ళాలిగా, ఇంకెంత దూరం పెడతాడు. మంచి వాహనం ఉండాలా వద్దా? వీడికి ఎందుకురా కారు అంటున్నాడు ఒకడు నన్ను. మరి దేక్కుంటూ వెళ్ళాలండి నేను. రాయలసీమ, కేరళ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలంటే ఎట్టు వెళ్ళాలి? క్షేమంగా ఉండొద్దా? మేము ఆరోగ్యంగా ఉండొద్దా? దేవునికి స్తోత్రం. మేము క్షేమంగా ఉండి పని చేయాలంటే మంచి వాహనం. అయితే మిగిలిందంతా చెప్పండి, ప్రభువు పని కొరకేగా. వచ్చిందంతా దేనికోసం చెప్పండి? దేవుని పని కొరకేగా. హల్లెలూయా. అబ్బా, వారు పెట్టెలు విప్పి బంగారమును, చాలా మందికి అసలు కానుకంటే ఏంటో తెలియదు పాస్టర్ గారు. ఇక్కడ ఇట్ వాజ్ వెరీ క్లియర్. కానుకంటే ఏంటో ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించాడు. ఏమిచ్చారంట? బంగారమును. బంగారం అంటే ఈ మధ్య పిచ్చగా పెరుగుతుందంట. ఏంటది? రేటు. చెప్పండి, బంగారం దేనికో చెప్పండి ఆడవాళ్ళందరూ ఈ రాత్రి. నేను ఒక పెళ్లికి వెళ్ళాను పాస్టర్ గారు. ఆవిడ ఎంత బంగారం పెట్టుకొచ్చింది ఆవిడకి తెలియదు. ఇట్లా ఒక్కొక్క ఏళ్ళకే 4 ఉంగరాలు పెట్టింది. అసలు ఎట్టా తింటది అనుకున్నాను నేను. ఎట్టా తింటది? ఇంకా మిగిలినవి చెప్పనులే, మీకు తెలుసు కాబట్టి. ఎడు చూడండి, బంగారం దేనికి? బంగారము దేనికి? బంగారము దేవునికి ఇవ్వడానికి. స్తోత్రం. హల్లెలూయా. బంగారమును, సాంబ్రాణిని, బోళము. నీ 3 గురించి ఏం చెప్తారంటే, బంగారము రాజరికానికి సాదృశ్యంగా ఉంది. యేసయ్య రాజు. నీవు రాజువా అన్నాడు పిలాతు యేసయ్యను. అవును, యు ఆర్ రైట్, నీవు అన్నట్టే. యేసు రాజు. యేసు రాజుగా వస్తున్నాడు. 1000 ఏండ్లు ఇక్కడ పరిపాలన చేస్తాడు. ఈ రాజులు ప్రధానులందరూ ఆయన క్రింద ఏలబడబోతున్నారు. స్తోత్రము కలుగును గాక. యేసయ్యతో కూడా మీరు కూడా ఉండి ఏలబోతున్నారు ఈ రాజ్యాన్ని. 1 రోజు 2 రోజులు కాదు, 1000 ఏండ్లు. హల్లెలూయా. దానికి గుర్తుగా ఉంది బంగారం. బంగారమును, యేసయ్య నువ్వు రాజువయ్యా అని బంగారాన్ని పెట్టారంట. రెండవది సాంబ్రాన్ని ఎవరికి వేస్తారా? అడుగుతున్నారు చెప్పండి, చిన్నపిల్లలుగా. సాంబ్రాన్ని అసలు మామూలుగా ఎవరికి వేయాలి? దేవునికి సాంబ్రాణి. హల్లెలూయా. సాంబ్రాణి ఎవరికో చెప్పండి? దేవునికి. ఇట్స్ గాడ్లీనెస్ ఆర్ వాట్ యు కాల్, అది దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఇట్స్ డియటీ. దేవుని యొక్క యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడన్నా బైబిల్లో రాయబడిందా అంటే వాళ్ళ మెల్లగా బైబిల్ తెరిచెట్టు పట్టుకున్న చదువు అన్నాను. చదువు. సాంబ్రాణి ఎవరికి సమర్పిస్తారు? దేవునికి. అయ్యా పో, ఉంది కదా అని చెప్పండి. నంబర్ 1 బంగారం. జ్ఞానులు యేసయ్యను రాజుగా గుర్తించారు. ఈ రాత్రి మీరు కూడా రాజుగా గుర్తించాలి యేసయ్యను. ఒక ఆవిడ అంటుంది, నిన్న మొన్న వంట అవ్వలేదందంట. చూసారా మీరు దీన్ని? నీకెందుకులే నేను చేసి పెడతానులే అన్నాడంట ఆయన. దేవదూతలను పంపించి. ఎట్ట కనపడుతున్నాడు యేసయ్య సిస్టర్కి? ఆయన రాజు. కబుర్లు చెప్తున్నాడంట పిల్లతో. రక్తమే.
బోధ సరిగ్గా లేకపోతే పాస్టర్ గారు ఇట్లాంటి పుట్టగొడుగులు పుడతాయి. అట్లా ఏ పుట్టగొడుగులు అంటారు కరుణాకర్ గారు? చూసారా, పిచ్చి పుట్టగొడుగులు అయ్యి. పిచ్చి పుట్టగొడుగులు కాదు మనం తయారు చేయాల్సింది, వాక్యములో నుండి. ఎవరో మా సుజానమ్మ గారిని అన్నారంట, ఏంటి అదే పాట పాడుతున్నారు కరుణాకర్ గారు వాళ్ళ అమ్మగారు, ఏంటి మీ మీద వాళ్తున్నాడంటగా అన్నారంట. తీ బాబు 2వ అధ్యాయం అపొస్తల కార్యముల గ్రంథం ఉందంట. పరిశుద్ధాత్ముడు వారిలో ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వలె వ్రాలగా. వాక్యంతో మీరు నింపబడాలి, శక్తితో మీరు నింపబడాలి, దైవ సన్నిధితో మీరు నింపబడాలి. ఎంత లావాడికైనా వాక్యానుసారంగా చెప్పండి, సమాధానం చెప్పే బిడ్డలుగా మీరు ఉండాలి. అలాంటి బిడ్డల్నే మనం తయారు చేయాలి. బంగారము, సాంబ్రాణి, మూడవదిగా బోళం. బోళం అంటే ఇది మందులలో వాడతారంట, మెడిసిన్లో. అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ రాత్రి రోగులను స్వస్థపరుస్తాడు. అనేక మందిని ప్రభువు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎంతమందిని స్వస్థపరచలేదు? ఇక్కడున్న వాళ్ళలో కూడా దేవుడు కొంతమందిని స్వస్థపరిచాడు. ఈయన గారు కూడా సాక్ష్యం చెప్పినట్టున్నారు. హల్లెలూయా. మా కుమారి గారు మీకు తెలుసు, మవ్వ. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆమెకు వాంతులైపోతూ ఉండేయంట. పొద్దాక అది ఏది తిన్నా వాంతమటి వాంతి, వాంతమటి వాంతి. అప్పుడు ఇంకా ఆమెకు పెళ్లి అవలా. మవ్వలో మండవ కోటేశ్వరరావు గారికి ఆమెనిచ్చి వివాహం చేయలా. ఎక్కడ తాడేపల్లిలోనే ఉన్నారు అప్పుడు వారు. ఇంకా ఆ టైంలో వాళ్ళు తాడేపల్లి నుండి వాళ్ళ అమ్మగారు ఎవరో దేవుని మాటలు చెప్తే, ఎక్కడది వేములపల్లి వెళ్ళేవారట. అక్కడ వేములపల్లి పాస్టర్ గారు అటు నుండి అటు పెదపూడి నడిపించారంట. అక్కడ ఇస్మాయిలయ్య గారు చిన్న గ్లాసులో నీళ్ళిచ్చి 4 చుక్కల కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేసి తాగమన్నారంట. అంతే. చెప్పండి, వాంతులు కట్టబడ్డాయి. హల్లెలూయా. ఎవరి గొప్ప సంగతో చెప్పండి? ప్రభువు గొప్పవాడండి. ఆయన మనకు రక్తం చెందించాడు. మన పాపముల కొరకు ఆయన రక్తమును చెందించాడు. మన రోగముల కొరకు ఆయన దెబ్బలు, అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారు ప్రభువులో నడుస్తూనే ఉన్నారు. ఆమేన్ అంటారా? ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ప్రభువులోకి వచ్చారు. వాళ్ళ మనవాళ్ళు కూడా కులం కూతో కాతో అడ్డొస్తుంది, కానీ దానిని జయించే కృప ప్రభువు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవునిలో శక్తి ఉంది. కొంతమంది కేవలం కులం కొరకు వెళ్ళి నరకంలో పడుతున్నారు. అసలు మా వాళ్ళు అంటే ఏంటనుకున్నారు పాస్టర్ గారు, అది ఇది అని. వీళ్ళంటే బాగానే ఉంటుందిలే అమ్మా ఈ 4 రోజులు ఇక్కడ, రేపొద్దున వీడు వస్తాడా? ఎవరు నీ తోడు రారు కదా, ఎవరు నీ తోడు రారు కదా, ఎవరు నీ తోడు రారు కదా, ఎవరు నీ తోడు రారు కదా. హల్లెలూయా. తెల్లవార్లు పాడితే మళ్ళీ కుదరదు, మనం వెళ్ళాలిగా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గట్టి వెళ్ళిపోతాను. రారా రారా అంటే వస్తాడా? అన్నయ్య రాడు, అక్కయ్య రాదు. మీలో చాలా మంది కులాన్ని నమ్ముకుంటున్నారు, కొంతమంది మతాన్ని నమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో బంగారాన్ని నమ్ముకుంటున్నారు. ఈ రాత్రి యేసయ్యని నమ్ముకోండి. నీతో వచ్చేది యేసయ్య ఒక్కడే. ఆయన అన్నాడు, నిన్ను విడువను ఎన్నడును. మరణములో విడవడు, వ్యాధిలో విడవడు, నష్టములో విడవడు, కష్టములో విడవడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన విడవడు, నీతో కూడా ఉంటాడు. మృతులలో నుండి సైతము నిన్ను లేవనెత్తేవాడు ఆయనే. బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత. స్వప్నాలు ఉన్నాయా లేవా? ఇది కొత్త నిబంధన, పాత నిబంధన? చెప్పండి. ఎవడో ఒక ఆయన జగ్గుబాయి చెప్పాడంట, ఉన్నాయి కానీ పాత నిబంధనలో ఉన్నాయంట. కొత్త నిబంధన కూడా చదివితే వాళ్ళకి అనేకం కనబడతాయి. క్రొత్త నిబంధనలో కూడా స్వప్నాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో దేవుని స్వరం ఉంది.
క్రొత్త నిబంధనలో ప్రవచనాలున్నాయి, క్రొత్త నిబంధనలో భాషలున్నాయి, క్రొత్త నిబంధనలో దర్శనాలున్నాయి, క్రొత్త నిబంధనలో దేవుని అగ్ని దిగి వచ్చింది, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగించాడు. ఆమేన్. ఈ జ్ఞానులకు ఏమొచ్చింది? స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. అసలు ఎంత గొప్ప మాటో పాస్టర్ గారు, కొత్తపల్లి అయ్య గారు వింటున్నారా? కొత్తపల్లె, కొత్తపాలెం. దేవుడే బోధించాడంట వాళ్ళకి. ఏమండి ప్రసాద్ గారా నేనా? దేవుడే ఏమని బోధించాడంట? వాడు మీటింగ్ పెట్టి మీకు ఏదో చెప్పాడుగా, వాడి దగ్గరికి మీరు ఇంకా చెప్పండి. అట్లా కాదండి, మాకు మరి జీవోలో ఇట్లా ఉంది కదండి. జీవోనేగా మరి. ఏమండి అయ్య గారు, ఏ రోజు రాజు చెప్పాడంటే జీవోనో కాదా? జీవోను పక్కన పెట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చారు. లెక్క అయితే జీవో ప్రకారం అయితే ఎస్తేరు లోపలికి వెళ్ళకూడదు. జీవోను దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ జీవోనైనా అనుమానం లేకుండా పక్కన పెడతాం. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ అండ్ నో మ్యాటర్ హూ ఇట్ ఈస్, బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ గవర్నమెంట్ హియర్ ఫర్ సమ్ టైమ్. కానీ అది హెవెన్లీ గవర్నమెంట్, నిత్యము ఉండేటటువంటి ప్రభుత్వం అది, పరలోకపు ప్రభుత్వం అది, సృష్టికర్త ప్రభుత్వం అది. ఆయన చెప్పిన మాట చేస్తాము తప్ప దైవ చిత్తానుసారంగా ఇంకా ఏ మాట కూడా లేనిది చెయ్యలేం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు బోధిస్తున్నాడు. ప్రభు ఏమని బోధిస్తున్నాడు? హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు. నీకు అనేక మార్గాలు చూపిస్తాడు దేవుడు. ఒక మార్గం మూయబడితే చెప్పండి ఇంకొక మార్గం తెరుస్తాడు. ఇంకొక మార్గం మూయబడితే చెప్పండి. ఆయన ఎవరు అన్నారంట, నువ్వు ఆదివారం కనుక చర్చికి బరుచుకున్నావంటే నీ ఉద్యోగం పీకేస్తానన్నాడంట. తెలుసా? మా నాన్నగారిని ఒక ఇంజనీర్ అన్నాడంట, ఇదిగో ఏమో నాగేశ్వరరావు, అప్పుడు నాన్నగారి పేరు నాగేశ్వరరావు కదా, ఏంటి నా భార్యకి ఏంటి చెప్తున్నావంట మతం గురించి అన్నాడంట. ఏమీ లేదండి, యేసు ప్రభు దేవుడు రక్షకుడు సజీవుడు అని చెప్తున్నాను. ఈ నామం తప్ప వేరొక నామంలో రక్షణ లేదని చెప్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం అని చెప్పానయ్యా, నేను ఇంకేమి చెప్పలేదు. నమ్ముకోకుండా చనిపోతే అగ్ని ఆరదు ఇక్కడ చెప్తుంటే సిర్రెత్తుకురాదు. మరి ఆవిడికి చెప్పొద్దని నేను ఇక్కడ చెప్తుంటే నీకు మరీ ఎక్స్ట్రాలుగా ఉండి చెప్పండి. నాకు కూడా చెప్తున్నావు. ఈసారి గనక చెప్పినట్టు తెలిస్తే చెప్పండి 300 కిలోమీటర్లు అవకడ పడేస్తాను నేను ఉద్యోగంలో అన్నాడు. నాన్నగారు ఎప్పుడు ఈ మాట సాక్ష్యంగా చెప్పేవాళ్ళు. అదే వారంలో ఆయనకి 600 కిలోమీటర్ల అవతల వచ్చిందంట ట్రాన్స్ఫర్. నీవు ఆరాధించుచున్న దేవుడు సజీవుడు, నీవు పూజించుచున్న దేవుడు సజీవుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అదే మన ధైర్యం. మన ప్రభువే మన ధైర్యం. మన ప్రభువు మేలు చేసే దేవుడు. మనం కీడు చేయడానికి ఈ మైకు పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఈ మైకు పెట్టలేదు, ఎవరిని బాధించడానికి ఈ మైకు, ప్రజలు నరకము నుండి విడిపించబడాలని ఈ మైకు మోగుతుంది. హల్లెలూయా. అక్కడంట వాళ్ళు ఏం చేశారు? దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు. ఇక ఎంతటితో ముగిస్తాను. కొన్ని విషయాలు రోజు చెప్పుకుంటూ వస్తున్నాగా. ఇక్కడ మీకు ఒక థియాలజికల్ పాయింట్ చెప్తాను, వినండి. ఇప్పుడు శేబదేశానికి కూడా శేబదేశపు రాణి ఎప్పుడైతే వచ్చి విషయాలన్నీ కనుక్కుని తిరిగి వెళ్ళిందో అప్పుడే ఇజ్రాయేలీల దేవుని గురించిన వార్త వెళ్ళినట్లేగా. యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత మాత్రమే కాదు, పుట్టక ముందు కూడా మరి సిరియా దేశానికి సువార్త వెళ్ళిందిగా, దేవుని గురించిన వార్త. ఇక్కడ కూడా ఇది ఎప్పుడు తోమా భారతదేశానికి రాక మునిపే ఈ జ్ఞానులు గనక ఈ తూర్పు దేశపు భారత జ్ఞానులు అయినట్లయితే అప్పటికే సువార్త వచ్చేసింది. వీళ్ళు దేవుని స్వరాన్ని విన్నారు, వీళ్ళు దేవుని చేత బోధించబడ్డారు, వీళ్ళు యేసయ్యను కనులారా చూచారు, వీళ్ళు ఆయనను
మొక్కారు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నిన్నగాక మొన్న వచ్చిందిరా అంటున్నారండి. దేని గురించి? సువార్తను గురించి. నిన్నగాక మొన్న వచ్చిందా? వీడెప్పుడో భూమి పుట్టకముందు పుట్టినట్టు. సువార్త ఏమో నిన్నగాక మొన్న వచ్చినట్లు కొంతమంది మాట్లాడతారు. మీరేమి కంగారు? థియాలజికల్లీ మరి మనం చూసినప్పుడు వాక్యానుసారంగా, దైవశాస్త్రానుసారంగా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. జ్ఞానులు ఈ ప్రాంతము నుండే వెళ్ళి యేసయ్యను చూసి వచ్చారు. ఆమె ఎవరండి? ఎస్తేరు దినాల్లోనే మరి భారతదేశం గురించి బైబిల్ గ్రంథములో రాయబడింది. నీకు కూడా ఎప్పుడో సువార్త అందింది. నువ్వేం చేస్తున్నావు? రేపు 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 అంటున్నావు. తినడానికి బాగానే వస్తున్నావు. అయ్యగారు అంటున్నాడు, ఎందుకంటే అయ్యగారు మేము వాళ్ళ పని మళ్ళీ పిలిస్తే అట్ట తిడుతున్నారు. వాళ్ళని తిట్టట్లా, మంచి మాట చెప్తున్నాం. ఆ భోజనం కన్నా ఇంకా శ్రేష్టమైన భోజనం ఒకటి ఉందని చెప్పడానికి మాత్రమే అంటున్నా. దేవునికి స్తోత్రం. మేము మరి ఇవన్నీ పని చేయడానికి బాగానే వస్తున్నావు, కానీ రక్షణ ఎందుకు పొందుకోవట్లేదు? ఈ రాత్రి పొందుకో. రక్షణ అంటే ఏమీ లేదు. ఇదిగో ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డనుగా చేర్చుకొని ఒక్క మాట చెప్తే చాలు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ఒప్పుకుంటావా? ముగిస్తున్నాను. అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మీరు మాట్లాడారు. అలనాడు జ్ఞానులు నీ యొద్దకు వచ్చారంట కదా నాయన. ఈ రాత్రి నేను కూడా నీ యొద్దకు వస్తున్నా. నిన్ను చూడాలి, నిన్ను మొరక్కాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను పూజించాలి, నిన్ను స్తుతించాలి, నీ నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు నాకివ్వండి. క్యాండిల్స్ వద్దు, కేక్ తేవద్దు, టీ కొరకు వెళ్ళొద్దు, పాస్కి వెళ్ళే వాళ్ళు అస్సలు వెళ్ళొద్దు. ఒక్క 5 నిమిషాలు ప్రభువు సంచరించే సమయం. మీరు ఏదైనా ఈ రాత్రి ప్రభువు చేస్తాడని ఆశపడి వస్తే అది ప్రభువు చేసే సమయం. ఇది వెన్న తీసి మరి ముద్దగా పక్కకు లాగే సమయం. ఈ సమయాన్ని ఎవ్వరు వేస్ట్ చేయొద్దు.